జబర్దస్త్కి వెళ్ళాలంటే ఎన్నో లాబింగ్లు చేయాలి, టీమ్ లీడర్స్ తోటి వాళ్ళను మెప్పించాలి, యాక్టింగ్ పరంగా కాకుండా డబ్బుల పరంగా కూడా చేయాలి అని చెప్పేసి అనే వాళ్ళకు మీరు ఏం సమాధానం చెప్తారు? అవన్నీ తప్పులని చెప్తాను. ఎందుకంటే ఈరోజు మంచి పొజిషన్లో ఉన్నారు, మంచి పొజిషన్. దానికి కారణం ఎవరు అంటే ఏం చెప్తారు? అదే అది ఓన్లీ అండ్ మల్లెమాల సంస్థ. మల్లెమాల సంస్థ నన్ను తీసుకోకుంటే నేను లేను, అభిగారు నాకు అవకాశం ఇవ్వకుంటే నేను లేను. అంటే మీరు ఆడిషన్ ఇవ్వడం జరిగిందా లేకపోతే డైరెక్ట్ ఆడిషన్? అంటే ఆ రోజు నేను అసలు గడ్డం నవీన్ అన్న పేరు ఎందుకు వచ్చింది? గడ్డం పెంచిన కాబట్టి. అది ఎందుకు పెంచాల్సి వచ్చింది? అంటే క్యారెక్టర్ గురించా లేకపోతే కష్టాలు పెంచుతాయి? అంటే మీరు ఈ క్యారెక్టర్ కోసం పెంచుకోరేమో అని అనుకున్నాను. క్యారెక్టర్ కోసం పెంచుకుంటే నేను కష్టాల కోసం పెంచుకున్నాను. ఏమేమి కష్టాలు పడ్డారు చెప్పండి. పైసలే కష్టం అంటేనే పైసలు కూడా కష్టాలు లేకపోతే, పైసలు ఉంటే సుఖమే ఉంటుంది. అది స్ట్రగ్లింగ్స్ ఉంటాయి, అవన్నీ బాగా కష్టం, చాలా విపరీతంగా ఉంటాయి. అన్ని కష్టాలు ఉన్నప్పుడు ఏదో ఒక జాబ్ చేసుకుంటా 10,000 15,000 జీవనం సాగించేద్దాం అనేటోళ్ళు కూడా ఉంటారు. మీరు ఆ సైడ్ పోకుండా కామెడీ సైడ్కి వచ్చి మళ్ళీ ఇక్కడ హిట్ అవుతామో లేదో అన్న నమ్మకం తక్కువ, అయినా కానీ ఎందుకు వచ్చారు? దీనికి ఆన్సరే నా జీవితానికి నీకు తెలుసో తెలియదు. నేను జాబ్ చేసుకుంటే షూటింగ్ చేశాను. ఫ్యామిలీ మెంబర్స్ అసలు ఈ యాక్టింగ్ కానీ కామెడీ కానీ రావడం అంటే అసలు ఎన్నో కష్టాలు పడే ఆన్ స్క్రీన్ వస్తారు. అంటే వాళ్ళు కెరియర్ ఎట్లయితుందో ఏమవుతుందో అని ఆ భయం వాళ్ళకు ఉంటుంది. దాన్ని ఎట్లా ఎదుర్కొన్నారో, ఎట్లా కన్విన్స్ చేయగలిగారు? మా లవ్ మ్యారేజ్, మాకున్న కష్టాల్లో మా వైఫ్ కూడా నాతో పాటు తోడుగా అన్ని ఫేస్ చేసింది. మా కష్టాలన్నీ ఆమె కూడా ఫేస్ చేసింది. ఆమె నాకు హెల్ప్ చేయడం వల్ల నేను ఈరోజు ఇట్లా ఉంటాను అంతే. ఆమె నాకు హెల్ప్ చేయలేదు, నువ్వు ఎంతే ఉంటావు పోని పోయిందంటే ఈరోజు నేను. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ప్రదీప్ దేవసరి. వెల్కమ్ టు ఎల్జీ ఎంటర్టైన్మెంట్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనతో పాటు ఉన్నారు జబర్దస్త్ గడ్డం నవీన్ గారు. చాలా విషయాలు మనం మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే. నమస్తే అండి. బాగున్నారా? సూపర్ అండి, బాగున్నాను. ఎలా ఉన్నారు మీరు? ఫైన్. నైస్ టు మీట్ యూ. నైస్ టు మీట్ యూ టూ. అందరికి ప్రేక్షక దేవుళ్ళు అందరికి కూడా నమస్తే అండి. బాగున్నారు కదా అందరు? ఓకే, ఫస్ట్ క్వశ్చన్, అసలు జబర్దస్త్కి వెళ్ళాలంటే ఎన్నో లాబింగ్లు చేయాలి, టీమ్ లీడర్స్ తోటి వాళ్ళను మెప్పించాలి, యాక్టింగ్ పరంగా కాకుండా డబ్బుల పరంగా కూడా చేయాలి అని చెప్పేసి అనే వాళ్ళకు మీరు ఏం సమాధానం చెప్తారు? అవన్నీ తప్పులని చెప్తాను. ఎందుకంటే మీకు నిజంగా టాలెంట్ యాక్టింగ్ బాగుంటే డెఫినెట్గా అవకాశం ఇస్తారు. అంటే మేము చేసేటప్పుడు ఎట్లా ఉండేనంటే మా అభిగారే కానీ ఇంకా వేరే టీం లీడర్ కానీ ఎవ్వరు చాలా మంది గేట్ దూకి లోపలికి వచ్చి అలా ఒక్క అవకాశం చూపెట్టుకుందామని వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు జబర్దస్త్లో. అలా దూకి వచ్చిన వాళ్ళు ఒక్కసారి అవకాశం చూసి వాళ్ళకి నచ్చిందంటే డెఫినెట్గా పెట్టుకున్న వాళ్ళే ఈ రోజు అందరూ ఆర్టిస్టులే ఉన్నారు జబర్దస్త్లో. డబ్బులు గిబ్బులు అనేవి వేస్ట్ మాటలు. మా దగ్గర ఎక్కడ డబ్బులు ఉన్నాయి ఇవ్వడానికి, మన దగ్గర ఉన్నాయి ఏం లేవు. టాలెంట్ ఉంటే మాత్రం 100% వాళ్ళు పిలుస్తారు. ఇప్పుడు చూడండి, చిన్న ఎగ్జాంపుల్, కోయారే కోయి కోయి అని ఒక పాట వచ్చింది. ఆయన ఆర్టిస్ట్ కాదు కదా, అదే ఆయన గ్రేట్ పాస్టర్. ఆయన పాట ఈరోజు ఫేమస్ అయింది. ఒక చిన్న టాలెంట్ కనబడ్డది, పిలిచారు, పెట్టుకున్నారు, అంతే. టాలెంట్ ఉంటే పిలుస్తారు, అది తప్పు. మీకు ఎలా వచ్చింది అవకాశం? నేను స్ట్రగ్లింగ్ బాగా, నా జీవితం మొత్తంలో స్ట్రగ్లింగ్ చేస్తున్నా. నాకు ఫనీ అని అభి అన్న టీంలో ఉంటాడు, అతను పిలిచి ఆ రోజు ఒక రోల్ అవసరం అంటే అభిగారితో పరిచయం చేశారు. సో అభిగారికి నాది ఒకసారి ఆయన ముంగట నాకు చేయమన్నారు, చేసి పెట్టినా నచ్చింది, తీసుకున్నాడు. కానీ అది పెద్ద వేషం కాదు నన్ను తీసుకున్నప్పుడు, ఆ రోజుకి సంబంధించి చిన్న వేషమే. కానీ దానికి క్యారెక్టర్కి నా ఫేస్ యాప్ట్ అయింది, నేను యాప్ట్ అయినా కాబట్టి నన్ను తీసుకున్నారు. అలా 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 నేను అన్న దగ్గర ఉండి చాలా స్కిట్లు వర్క్ చేయంగా ఎక్స్పీరియన్స్ రావడం, చంటి గారి దగ్గర వర్క్ చేయడం ఎక్స్పీరియన్స్ రావడం. అప్పుడు ఒక రోజు పెద్ద వేషం వచ్చింది. ఆ రోజు నేను ప్రూవ్ చేసుకుంటేనే ఆర్టిస్ట్ లేకుంటలేదు. దేవుడి దేవుళ్ళ ప్రూఫ్ అయింది. ఈ రోజు ఇట్లా ఉన్నాను. ఈ రోజు మంచి పొజిషన్ లో ఉన్నారు, మంచి పొజిషన్. దానికి కారణం ఎవరు అంటే ఏం చెప్తారు? అదే అభి ఓన్లీ అండ్ మల్లెమాల సంస్థ. మా డైరెక్టర్స్, మల్లెమాల సంస్థలో డైరెక్టర్స్, స్టాఫ్ అందరు. మల్లెమాల సంస్థ నన్ను తీసుకోకుంటే నేను లేను, అభిగారు నాకు అవకాశం ఇవ్వకుంటే నేను లేను. ఈ రెండు చాలా ఇంపార్టెంట్ మాకు. అంటే మీరు ఆడిషన్ ఇవ్వడం జరిగిందా లేకపోతే డైరెక్ట్ ఆడిషన్? అంటే ఆ రోజు నేను ఎంట్రీ ఇచ్చినప్పుడు నా క్యారెక్టర్ చిన్న క్యారెక్టర్ అని చెప్పాను కదా, నాకు డైలాగ్ లేవు. మళ్ళీ అంటే ఒక బాంబే విలన్ యాక్టింగ్ చేయాలి. బాంబేలో అప్పట్లో ఖైదీ నెంబర్ 767 సినిమాలో బిల్లా అని ఒక అతను ఉంటుంది. ఆ గెటప్ లో ఎవరైనా కావాలి, ఫన్నీ నన్ను పిలిచి ఆ బిల్లా క్యారెక్టర్ ఇప్పించాడు. సేమ్ అట్లనే ఉంటుంది, అదే డ్రెస్ గిట్లా వేసి ఒక చిన్న ఫైట్ ఉంటుంది అనమాట. మీకు రెట్రో ఫైట్స్ అప్పటి సినిమాలలో ఒక స్టైలిష్ ఫైట్స్ ఉంటాయి. ఆ
ఆ ఫైట్ అన్నతో నేను చేయడం పర్ఫెక్ట్ చేశాను. ఆయన సింక్ నా సింక్ అయ్యి అలా చేయడం జరిగింది. సో ఆ రోజు నుంచి అన్న నేను మీ టీంలో చేసుకుంటా అన్న అట్లా జరిగింది. అసలు గడ్డం నవీన్ అన్న పేరు ఎందుకు వచ్చింది? గడ్డం పెంచదు కాబట్టి. అది ఎందుకు పెంచాల్సి వచ్చింది అంటే క్యారెక్టర్ గురించా లేకపోతే కష్టాలు పెంచుతాయి? షేవింగ్ కూడా పైసలు ఉండవు చూసావా, అలా పెంచి 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 గడ్డం వచ్చింది కాబట్టి. నా పేరు ఎవరు తెలియదు ఇండస్ట్రీలో, నవీన్ అనే పేరు ఎవరు తెలియదు. ఆ గడ్డపోటు పేరు ఏం పేరు నడుతుండే నవీన్ సార్, ఆ గడ్డం నవీన్ కానీ విలువండి అన్నారు. ఇట్ట గడ్డం నవీన్ అనిపించింది. అచ్చా, అదే అంటే మీరు ఈ క్యారెక్టర్ కోసం పెంచుకోరేమో అని అనుకున్నాను. క్యారెక్టర్ కోసం పెంచుకుంటే నేను కష్టాల కోసం పెంచుకున్నాను. ఏమేమి కష్టాలు పడ్డారు చెప్పండి? పైసలే కష్టం అంటేనే పైసలు లేకుండా కష్టాలే అంతే. పైసలు ఉంటే సుఖమే ఉంటది, అది స్ట్రగ్లింగ్స్ ఉంటాయి. అవన్నీ బాగా కష్టం, చాలా విపరీతంగా ఉండే. అన్ని దిగమించుకొని బయటకు వచ్చినా కాబట్టి ఈ రోజు ఇట్లా. అంటే అన్ని కష్టాలు ఉన్నప్పుడు ఏదో ఒక జాబ్ చేసుకుంట 10,000 15,000 జీవనం సాగించేద్దాం అనేటోళ్ళు కూడా ఉంటారు. మీరు ఆ సైడ్ పోకుండా కామెడీ సైడ్ కి వచ్చి మళ్ళీ ఇక్కడ హిట్ అవుతామో లేదో అన్న నమ్మకం తక్కువ అయినా కానీ ఎందుకు వచ్చారు? నువ్వు ఇప్పుడు ఈ క్వశ్చన్ అడిగావు కదా, దీనికి ఆన్సరే నా జిందగీ. నీకు తెలుసో తెలియదు, నేను జాబ్ చేసుకుంటే షూటింగ్ చేశాను. నేను 95 లో జాబ్ ఎక్కాను. మొన్న రీసెంట్ గా జబర్దస్త్ పేరు వచ్చిన తర్వాత జాబ్ రిజైన్ చేయాలి, స్టిల్ జాబ్ వర్కింగ్. ఇప్పుడు జాబ్ చేస్తున్నా, నేను ఎప్పుడు జాబ్ చేస్తాను. ఏ జాబ్? నేను ఎక్సెల్ టెలికామ్ అనే కంపెనీలో నేను ఫస్ట్ ఆఫీస్ బాయ్ 650 రూపాయలకి ఎక్కిన జాబ్ ఆఫీస్ బాయ్ ని. అదే కంపెనీలో 95 నుంచి 2070 వరకు చేశాను. ఒక్కొక్క నా వర్క్ ఎక్స్పీరియన్స్ చూసి, అనుభవం చూసి ఒక్కొక్క స్థాయి పెరిగింది నాకు అందులో. ఫస్ట్ ఆఫీస్ బాయ్ నుంచి తర్వాత డిస్పాచ్ క్లర్క్ నుంచి రిసెప్షనిస్ట్ నుంచి లైసెన్స్ ఆఫీసర్ నుంచి ఎండి గారు పిఏ ఉంటారు, పిఏకి అసిస్టెంట్ చేరడం జరిగింది. తర్వాత పిఏ గారు వెళ్ళిపోయిన తర్వాత ఎండి గారికి అసిస్టెంట్ అవ్వడం జరిగింది. లాస్ట్ దాకా ఎండి గారికి అసిస్టెంటే ఉండాలి. నేను అన్ని జాబ్స్ లైసెన్సింగ్ పన్స్ అన్ని చేస్తాను. ఆ జాబ్ చేస్తే ఏంటంటే మనకున్న కొన్ని బ్యాక్ అంటే ఫాదర్స్ వాళ్ళ అప్పులు ఉండే కాబట్టి ఆ జీతం దాన్ని సరిపోయాడు. మనకేం లేదు. నాకు ఇండస్ట్రీ దగ్గర నుంచి 2016 వరకు ఒక పైస లేదు. మా అంటే ఎంత ఇచ్చారు మాకు? 100 రూపాయలు, 200 రూపాయలు, 800 రూపాయలు పేమెంట్. వాటిలో మన లైఫ్ కాలేదు. నాకు ఎప్పుడైంది అభిగారు పేమెంట్ ఎప్పుడైతే ఇవ్వడం జరిగిందో ఆ నుంచి మొదలైంది నాకు పేమెంట్ రావడం. నవీన్ అంటే దగ్గర పైసలు వచ్చినాయి 2016 తర్వాత. అప్పటిదాకా పైసలు లేవు. నేను 100 రూపాయలు ఖర్చు పెట్టిన కూడా 100 సార్లు ఆలోచిస్తా. ఇప్పుడు కూడా అంతే. మీద చాలా మంచి వెల్ సెటిల్డ్, ఇప్పుడు కూడా ఎందుకు ఆలోచిస్తాను? పైసా విలువ అట్లా ఉంటది. పైసలు లేనప్పుడు మనకు పైసా విలువ తెలుస్తుంది బ్రదర్. 10 రూపాయలు ఉంటే 10 రూపాయలు దేనికి ఉపయోగించాలి, దానికి ఉపయోగించాలి. దేని కూడా దానికి ఉపయోగించలేదు. తాగుడు పెట్టమని నేను పెట్టను అంతే. తాగరా? నేను తాగా, నాకు ఫ్రీగా తాగిపిస్తాను తాగుతాను అంతే. మరి అట్లుంటది పాలసీ. వేస్ట్ అవన్నీ అట్లా. అంటే ఇప్పుడు మనం ఒకరు తాగిపించినప్పుడు తాగినప్పుడు మనం కూడా తాగిపియాలి అన్నది అవి కూడా ఉంటాయి కదా. ఇంట్లో దావత్లో పండుగ లేనప్పుడు మనం తాగిపిస్తాం. దానికి అది మర్యాద. అదే అదే. అంతేగాని రెగ్యులర్ ఉంటుంది చూసావు, సాయంత్రం కానీ బారవే బ్యాచ్ కాదు మంది. ఓకే, అకేషన్ అది కూడా పెద్ద ఇంట్రెస్ట్ ఉంటుంది మనకు తాగాలని చెప్పి. ఏదైనా మన దావట్లో పోతాం ఏదైనా ఇప్పుడు. అంతేగాని ఓన్ గా క్యాష్ పెట్టి మాత్రం నేను పోతాను. ఇప్పుడు మీకు ఒక ఫేమ్ వచ్చింది, జబర్దస్త్ లో ఉన్నప్పుడు ఫేమ్ ఉన్నప్పుడు జాబ్ చేయడం అనేది కొంచెం అందరూ అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారు. దాన్ని ఎట్లా ఎదుర్కొన్నారు? నేను ఎంజాయ్ చేస్తాను నా వర్క్ ని. ఇప్పుడు నీకు ఇష్టమైన జాబ్ ఏంది? యాంకరింగ్. అంతే. నువ్వు ఎంత ఎంజాయ్ చేస్తావు? నువ్వు యాంకరింగ్ చేయాలంటే నీకు 100 పనులు ఉండాలి. అక్కడ 1 కోటి రూపాయలు వచ్చినా నువ్వు ఇడికే వస్తావు. నేను చేయాలని వస్తావు. నేను జాబ్ చేసేటప్పుడు నా జాబ్ నేను ప్రేమించాను బాగా. ఏది ఆఫీస్ లో నేను ఆఫీస్ బాయ్ పని నుంచి ఫైనల్ వర్క్ దాకా కూడా నేను అన్ని ప్రేమించిన జాబ్ లేదు. ఆఫీస్ బాయ్ పని ఎలా చేసేవాళ్ళు, ఈ టేబుల్ మీద ఇంత గీత కూడా కనబడిపోయింది, అంత క్లీన్ చేసేవాడు. చాయ్ పెట్టుకొని ఆఫీస్ లో ఫైలింగ్ అంటే ఎవరు తెలియదు. ఫైలింగ్ ఎట్లా చేయాలా, ఏ ఫైల్ లో ఏ పేపర్ ఉందని టక్ 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 తీసి నాలెడ్జ్ అంత నేర్చుకున్నాం బాగా. అది చేసుకుంటే నా సినిమా ప్యాషన్ చిన్నప్పటి నుంచి కాబట్టి సినిమాలు కూడా చేస్తూ ఉన్నా నేను. అక్కడక్కడ సినిమాలో గుర్తుపడతారు, సినిమా రిలీజ్ అయినప్పుడు గుర్తుపడతారు, సినిమా వెళ్ళిపోయిన తర్వాత గుర్తుపడతారు. అప్పట్లో జబర్దస్త్ కాబట్టి ఈ వీక్లీ ఉంటే మనకు గుర్తుపడతారు. సో సినిమాను కూడా అదే ప్యాషనెట్ గా ప్రేమించిన నేను. సినిమాల బ్యాక్గ్రౌండ్ కూడా చేయమంటే చేసిన, అన్ని చేసిన సినిమా కోసం పిచ్చి. ఈ 2 పనులు బాగా ప్రేమించాను కాబట్టి ఎక్కడ కూడా నాకు అన్సాటిస్ఫాక్షన్ లేదు. ఈ రోజు కూడా మా ఎస్ఆర్ పిలిచి జాబ్ చేయి ఏదైనా పని చెప్తే కూడా నేను చేస్తాను. అట్లా అనమాట. ఫ్యామిలీ మెంబర్స్ అసలు ఈ యాక్టింగ్ గానీ కామెడీ గానీ రావడం అంటే అసలు ఎన్నో కష్టాలు పడే ఆన్ స్క్రీన్ వస్తారు. అంటే వాళ్ళు కెరియర్ ఎట్లయితుందో ఏమైతుందో అని ఆ భయం వాళ్ళకు ఉంటది. దాన్ని ఎట్లా ఎదుర్కొన్నారో, ఎట్లా కన్విన్స్ చేయగలిగారు? అది కూడా ఇప్పుడు నాకు నా లక్ ఏంటంటే నేను అన్ని కరెక్ట్ చూస్ చేసుకున్నాను, పర్ఫెక్ట్ చూస్ చేసుకున్నా. నేను పెళ్లి చేసుకుని కూడా మా మిస్సెస్ అమ్మాయి కూడా యాక్టరే. ఓకే. అట్లానే వాళ్ళకి తెలుసు సినిమా కష్టాలు అనేవి. మా లవ్ మ్యారేజ్
మాకున్న కష్టాల్లో మా వైఫ్ కూడా నాతో పాటు తోడుగా అన్ని ఫేస్ చేసింది. నా కష్టాలన్నీ ఆమె కూడా ఫేస్ చేసింది. ఆమె నాకు హెల్ప్ చేయడం వల్ల నేను ఈ రోజు ఇట్లా ఉంటాను అంతే. ఆమె నాకు హెల్ప్ చేయలేదు, నువ్వు ఇంతే ఉంటావు పో అని పోయిందంటే ఈ రోజు నేను ఎన్నో కచ్చాకొట్టు కూడా చెట్టు కింద కూర్చుంటాను. ఆమె బాటలో నడిచిన, మా అమ్మనైన బాటలో నడిచిన కాబట్టి మనం పర్ఫెక్ట్ గా ఉన్నాం. ఆ పెద్దోళ్ళకి రెస్పెక్ట్, పెత్తనం. ఎందుకంటే ఇంట్లో పెద్దోని కాబట్టి ఖచ్చితంగా అన్ని పెద్దరికం నేనే తీసుకోవాలి, ఎవరు ఏంటి అనేది చూసుకోవాలి. కాబట్టి మనకు కొంచెం దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టుకుని పోయి మా వైఫ్ హెల్ప్ అయింది. మా పిల్లలు కూడా ఈ రోజు కూడా మా పిల్లలు కూడా నాకు ఫుల్ సపోర్ట్ గా ఉంటారు. అంతే, మన ఇంట్లో అందరూ సపోర్ట్ మనకు. ఎప్పుడు కూడా ఎవరు కూడా బాధ వల్ల ఎందుకు సినిమాలు వేస్ట్ అవ్వని కూడా ఎవరు అంటే ఎప్పుడు కూడా నీ ప్యాషన్ నువ్వు చేసుకోవాలన్నట్టు వాళ్ళకు ఉంటుండే. చిన్న స్క్రీన్ మీద ఒకసారి అట్లా కనబడితే ఆ ఎంజాయ్మెంట్ వేరు. ఇవన్నీ మర్చిపోతాం, ఈ కష్టాలు కన్నీళ్లు పైసలు గీసలు ఏం గుర్తుండవు. ఆ స్క్రీన్ మీద మన క్యాటరేషన్ కనబడ్డా చాలు. ఇప్పుడు నీ ఇంటర్వ్యూ ఎల్లుండి టీవీలో వస్తుంది, నువ్వు చూసుకొని మీ ఇంట్లో చూసుకొని చాలా హ్యాపీ ఫీల్ అవుతారు అంతే ఆ రోజుకి. అంటే ఏదన్నా గ్రేట్ సందర్భం అంటే మీ లైఫ్ లో మీ వైఫ్ చేసిన సపోర్ట్ గుర్తుండిపోయారు, అబ్బా ఈ రోజు ఇది చేసినందుకు నా లైఫ్ ఇట్లా అయింది, టర్నింగ్ పాయింట్ గానీ అట్లాంటిది ఏదైనా మంచి గుర్తున్న సందర్భం ఏదైనా? అంటే ఒకటే కాదు, మా వైఫ్ ని పెళ్లి చేసుకున్నప్పుడు మా వైఫ్ ఫుల్ సపోర్టే. ప్రతిరోజు నాకు అలాంటి సందర్భాలే ఉండేవి. ఇంటికి అప్లోడ్ వచ్చి అడిగినా కానీ కూడా ఆమె సపోర్ట్ చేసి అంటే గట్టిగా మాట్లాడేది ఒకప్పుడు. అట్లా ఇంటి వచ్చిన వాళ్ళతో కూడా అంటే మర్యాదపూర్వకంగానే గట్టిగా మాట్లాడి సపోర్ట్ ఉండి ఎప్పుడు ఏదో ఒక రోజు అన్ని పోతే మనకు అని మరో సపోర్ట్ ఉంటుంది చూసావా. వైఫ్ ఆ పని చేయాలి, ఈ పని చేస్తే వస్తుంది అని సజెషన్స్ కూడా మా వైఫ్ బాగా ఇస్తుంది నాకు. ఒక పనికి నేను పోతున్నాను అనుకో, ఆడ పోతే నీ టైం ఎంత వేస్ట్ అవుతుంది అనేది ఆమె గుర్తుపడుతుంది. ఫస్ట్ టైం అడిగిపోక వదిలిపడే ఇది పో అని చెప్తుంది. అలా చాలా ఉన్నాయి నాకు మా వైఫ్ చేసిన సపోర్ట్, మా పిల్లలు చేసిన సపోర్ట్. కానీ ఒకటే 2000 చాలా సార్లు చాలా ఇంటర్వ్యూలో చాలా సందర్భాల్లో చాలా టీవీ ఛానల్స్ లో చెప్పింది విషయం ఏంటంటే 2006 అనుకుంటా. 2006 మాకు ఎన్ని అప్పులు ఉన్నాయో అప్పులన్నీ 2006 లాస్ట్ అనమాట. మళ్ళీ November 26 నుంచి పంచడం మొదలు పెడతా పైసలు, December 31 వరకు అన్ని అయిపోయినాయి. 2007 లో నేను ఫ్రెష్, ఒక అప్పు లేదు. అదే నా జిందగీ మొత్తంలో మా ఆయనకు కానీ నాకు కానీ అందరు కానీ చాలా గ్రేటెస్ట్ డే, అది టర్నింగ్ పాయింట్. అప్పటి నుంచి అప్పు చేయదు, అప్పు తీసుకోవద్దు పాలసీ. అందుకే పైసా అంటే విలువ తెలుసుకోవాలి. వడ్డీలో ఇచ్చాం, మనం బాగా వడ్డీలు కడుతున్నాం ఒక్కొక్కరు. విపరీతమైన వడ్డీ పైసా ఏంటంటే ఉత్తగా తీసుకునే పైసలు అవన్నీ ఎందుకు తీసుకోవాలి? మన కష్టము. మన చిట్టీలు ఉంటాయి, మాకు చిట్టీలో లాస్ అయినా మొత్తం. చాలా మంది చిట్టీలు ఎత్తుకొని పారిపోయారు. మీరు చిట్టీలు వేసేటప్పుడు అంత పారిపోయిన వల్ల అంత పోయి మీరు అన్ని బాధ్యతగా తీసుకొని క్లియర్ కదా. మన చిట్టి వేసారు మన దగ్గర అందరూ. అంటే జనరల్ ఎవరు కూడా వాళ్ళు మోసం చేసారని వీళ్ళు కూడా ఎత్తేస్తారు. మనం అప్పట్లో చాలా మంచి చాలా జెన్యూన్ పర్సన్స్. మన సొంత ఇంట్లో మనం అంతా కుటుంబం అంతా దగ్గర ఉంటుండే పారిపోలేం అట్లా. వాళ్ళకి ఇచ్చాల్సిన పైసలు ఎవరి పైసలు వాళ్ళు బాధ్యత మనకి ఇచ్చారు, మనం అట్లా ఇచ్చినాం అందరికి కూడా. అవన్నీ క్లియర్ చేసినాం కాబట్టి అని. ఇప్పుడు మరి వాళ్ళ మీద కేసులు వేయడం కానీ రికవరీ కానీ ఎక్కడి బాసు రికవరీ ఇట్లా ఎత్తుకొని వెళ్ళిపోవడమే. వాళ్ళని అడగాలంటే కూడా మనకు అప్పుడు సందర్భాలు పెట్టి అంతే. అప్పుడు ఏంటంటే కొన్ని అదేమైతే అంటే చిన్న అమౌంట్ నుంచి పెద్ద అమౌంట్ ఆటోమేటిక్ అయిపోతుంది. నీకు పైసలు ఇవ్వాలంటే నీ పైసలు ఇవ్వడానికి ఇంకో వడ్డీ తీసుకొచ్చి నీకు ఇస్తాం. ఇక్కడ వడ్డీ కట్టాలి, ఈ వడ్డీ డబుల్ అవుతుంటుంది. మరి ఈ వడ్డీ కట్టాలంటే ఆయన దగ్గర తీసుకొచ్చి ఇరగేయాలి, ఈ ఆయన దగ్గర వడ్డీ. ఇలా 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 అది చైన్ లింక్ సిస్టమ్ లో లాభాలు అంటారు కదా, నష్టాలు ఇలా ఉంటుంది చైన్ లింక్ సిస్టమ్ లో. సో దీన్ని దాటుకోవడానికి టైం పట్టింది మనకు. అప్పట్లో పైసలు ఉండకపోయేది కదా, ఒకళ్ళు ఇంట్లో ఒకళ్ళు పని చేస్తేనే పైసా. ఇంకెక్కడ ఈ బిజినెస్ లేవు, ఇప్పటిలాగా యూట్యూబ్ మీద పైసలు లేవు, నీ ఇన్స్టాగ్రామ్ లో పైసలు లేవు, ఫేస్బుక్ లో పైసలు లేవు, ఫ్రీ పైసలు లేవు కదా. అప్పుడంతా కష్టపడుతున్న పైసా. అయితే ఈ చిట్టీల వ్యాపారానికి పోవాలని ఎందుకు అనిపించింది? ఎవరు అది నా సంబంధం కాదు, మా ఆయన మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు ఫ్రెండ్స్ వాళ్ళు ఒక్కొక్కరు వేసుకుంటూ వస్తుంది. ఇప్పుడు కదా అది 1980s ఇదంతా. ఒక దగ్గర మనకు చిన్న దెబ్బ పడితే అది ఎన్ని ఏళ్ళు ఉంటుంది అనేది తెలుస్తుంది మనకు. అట్లా ఇప్పుడు కొత్తగా ఎవరన్నా జబర్దస్త్ కి రావాలి అంటే, వాళ్ళు ఫేమస్ కాకపోయినా వాళ్ళ దగ్గర టాలెంట్ ఉంది అంటే వాళ్ళకి ఏం సజెషన్ ఇస్తారు? ఎట్లా రావాలి? ఎట్లా రావాలని ఏం లేదు. మళ్ళీ వాళ్ళు అప్పుడప్పుడు ఇది చేస్తారు. ఇది మన వాళ్ళు దాన్ని ఏమంటే ఆడిషన్స్ కి ఇస్తారు అనమాట. కొత్త టాలెంట్ కూడా ఇస్తారు. చాలా మటుకు చాలా సార్లు కండక్ట్ చేశారు. మన రామానాయుడు స్టూడియోలో చాలా మంది వచ్చారు, చాలా మంది సెలెక్ట్ అయిన వాళ్ళు ఇప్పుడు చేస్తున్నారు. అప్పుడు పటాస్ ప్రోగ్రామ్ ఉండేది. పటాస్ ప్రోగ్రామ్ లో చాలా మంది మంచి ఊపు అందుకున్నారు. అందులోంచి వచ్చిన వాళ్ళు జబర్దస్త్ వచ్చారు. సో ఇప్పుడు కొంచెం ఆడిషన్ చేయట్లేదు అనుకుంటారు నాకు తెలిసి. చేస్తారు మళ్ళీ మాత్రం అప్పుడు తీసుకుంటారు వాళ్ళు. కొత్త వాళ్ళకి ఏం లేదా బాబు. నాట్ ఓన్లీ జబర్దస్తే కాదు కదా, ఇప్పుడు సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు అందరూ వాళ్ళ కెరీర్ వాళ్ళ చేతుల్లో ఉంది. యూట్యూబ్, అదే ఇన్స్టాగ్రామ్, రీల్స్, ఎవరి టాలెంట్ అలా చూపెట్టుకుంటారు. ఇట్లా రీల్స్ చేసిన వాళ్ళు చాలా మంది తీసుకొచ్చి మా జబర్దస్త్ లో కానీ శ్రీదేవిలో కానీ చాలా మంది చూపెడతాం. అంతే, వాళ్ళ టాలెంట్ చూపెట్టేసుకుంటే అదే ఆల్రెడీ వాళ్ళ దాంట్లో ఫేమస్ అయిన తర్వాతనే ఈ ప్లాట్ఫామ్ కి పిలుస్తారు. ఒకవేళ ఆ ప్లాట్ఫామ్ లేకపోయినా వీళ్ళకి రావాలనుకుంటే ఆప్షన్ ఏమైనా ఉందా? ట్రై చేయడం అంతే. మనం అనుకుంటే అసలు ఎక్కడ నేను ఎప్పుడు ట్రై చేయలేదు జబర్దస్త్. నేను జబర్దస్త్ అంటే భయపడుతుంది. ఎందుకంటే అన్ని డైలాగులు గుర్తుపట్టుకొని చెప్పాలంటే చాలా టాలెంట్ ఉండాలి. అమ్మ నాతో కాదని చెప్పి నేను సైలెంట్ ఉండాలి.
అనుకోకుండా మా ఫనీ ఫోన్ చేసి పిలవడం జరిగింది. అన్నీ అన్న అప్పుడే మా డైలాగులు అంటే నువ్వేం టెన్షన్ దీనికి డైలాగులు ఉన్నట్టు ఫైట్ ఉంటుంది కదా అట్టపోయినా. కానీ ఆడ వర్క్ చేయంగా చంటి గారి దగ్గర కానీ అభి గారి దగ్గర ఎక్కువ నేర్చుకున్నా. డైలాగ్స్ ఎలా చెప్పాలి, ఏం చేయాలంటే నేర్చుకొని మెమరీ పవర్ పెంచుకున్నా అక్కడ. దానికంటూ ఎలా చేయాలని నేర్పించాడు మాకు. ఆ విధంగా నేను నేర్చుకున్నాను. మీకు ఫస్ట్ టైం స్కిట్ లో డైలాగ్స్ ఇచ్చినప్పుడు ఏదైనా డైలాగులు మర్చిపోయారా? ఎట్లా అయింది? సందర్భం ఏంది చెప్పండి. సందర్భం ఏం లేదు, నేను ప్రతి స్కిట్ లో డైలాగ్ మర్చిపోతేనే నాకు పేరు వచ్చింది. నేను డైలాగ్ మర్చిపోయి నవీన్ అనే చాలా మంది తెలుసు. సార్ మీరు డైలాగ్ మర్చిపోయి భలే చేస్తారు సార్ యాక్టింగ్. అది యాక్టింగ్ సార్ నిజమా సార్ అని అంటారు ఇప్పుడు నాకు కొంతగా. అది ఏంటంటే కొన్ని పదాలు పెద్ద పెద్ద పదాలు మనకు పలకడానికి రావు. ఏదైనా గుర్తుంది? మనకు గుర్తులేదు. ఇప్పుడు చాలా రోజులు అయిపోయింది, 7 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి. ఇది కూడా స్కిట్టేనా? అంతే. అని నాకు తట్టుకుంటా కా సరిగా రాదు నాకు యాక్చువల్ గా. కా తట్టుకునేది అనమాట. ఓకే. అంటే 2-3 స్కిట్ల కరెక్ట్ డైలాగ్ వచ్చి ఆడనే స్టాప్ అయిపోతున్నా. కరవరాన్ని కూడా నాకు పెడతాడు అట్ట కొన్ని స్కిట్లు పేలినాయి బాగానే. సరే నా డైలాగ్ మర్చిపోయానంటే అందరికి ఏమైతే అంటే ఫట్మని ఇచ్చేది. నాది డైలాగ్ అయిపోయిన తర్వాత ఇట్లా చూస్తుండే, మేడం చూస్తుండే, రోజా మేడం చూస్తే, బాబు గారు చూసి అభియానకు చూస్తుండే. అభియానకు తలకకి పెట్టుకుని ఇది పంచాలి, ఇది మళ్ళీ మెల్ల చెప్తుండే. అప్పుడు మళ్ళీ అందుకుంటుండే. అట్లా చాలా అట్లా సందర్భాలు. నెలలో 4 ఎపిసోడ్లు ఉంటే 3 ఎపిసోడ్లలో ఇవే జరిగేది. ఒక ఎపిసోడ్ లేదో లక్కీగా అన్ని చెప్పేస్తుండే. కానీ కొంచెం ముందు వచ్చేసిన తర్వాత మర్చిపోవడం పోయింది. అప్పుడు అరే నువ్వు మర్చిపోతే బాగుండేది అంటుండే. అప్పుడు నేను మర్చిపోయినట్టు యాక్టింగ్ చేసి గుర్తుపడుతుండే, ఇది నువ్వు యాక్టింగ్ చేసావు అని గుర్తుపడుతుంది. అట్లా రియల్ ఫీల్ వేరు, ఆర్డినరీ ఫీల్ వేరు. అట్లా న్యాచురల్ గా చేసేదానికి మంచి పేరు వచ్చిందబ్బా నాకు రియల్ గా. అంతే. అంటే ఆ ఫ్లో లో అట్లా పోతేనే జనాలకు కూడా ఇంట్రెస్టింగ్. మరి అంతే కదా, జనాలకు ఏది ఇష్టమైతే వాళ్ళు గుర్తుపడతారు. జనాలు మనిషిని ఎప్పుడు ఇష్టపడాలి, ఎప్పుడు ఇష్టపడద్దు అని. అది ఫస్ట్ రెమ్యునరేషన్ జబర్దస్త్ లో ఎంత తీసుకున్నా? 2000 రూపీస్. నాకు అదిరే అభి గారు ఫస్ట్ చెక్ ఇచ్చారు. అదే నేను షాక్ అయిపోయినా. అన్న ఇంత పైసలు ఇస్తారా అన్న స్కిట్ కు? ఏదో ఇప్పటిదాకా తీసుకోలే అంటే, లేదని నాకు ఎప్పుడు కూడా ఎవరు ఇవ్వలే అన్న. లే ఇస్తారని చెప్పి ఫస్ట్ 2000. తర్వాత వెంటనే ఒక 10 స్కిట్ల తర్వాత 3 చేశాడు అన్న. తర్వాత నా వర్క్ నచ్చి లాస్ట్ 4000, 5000, లాస్ట్ 8000 అయింది నాకు. ఇప్పుడు డేకి ఎన్ని షూట్స్ ఉంటాయి? 2. అంటే ఒక్కొక్క ఎపిసోడ్ వైజ్ గా 8, 16 60,000 అట్లా వస్తుంది. తర్వాత ఇప్పుడు 20,000 అయింది అంతే. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు గుర్తించిన వ్యక్తులకు మంచిగానే ఇస్తారు పేమెంట్, బాగా ఇస్తారు. వాళ్ళ పేమెంట్ అంటే ఇక మాకు బ్యాంక్ అనుకోవాలి అంతే. సేఫ్ సైడ్ హ్యాపీగా ఉంటాం మేమైతే. ఒక్క ఎపిసోడ్ చేస్తే చాలనుకుంటాం మేము. మన కరెక్ట్ ఏదైనా కష్టకాలం ఉన్నప్పుడు టప్పని పడిపోతాయి పైసలు. అది అనుకోకుండా రియల్ గ్రేట్ వాళ్ళ సంస్థ. మూవీస్ లో ఎట్లుంటది ఎంట్రీ గానీ, మీకు ఆఫర్లు రావడం గానీ, మీరు ఎక్కడికైనా వెళ్ళి ఆడిషన్ ఇచ్చే సందర్భం అయితే ఇప్పుడు లేదు. అప్పుడు స్టార్టింగ్ లో ఇది చేసుకుంటా ఉన్నప్పుడు ఎట్లుండే? నువ్వు నమ్మవు, అప్పుడు పోయి ఫోటో ఇవ్వగానే కోఆర్డినేటర్ పిలిచి వేషం ఇస్తుండే ప్రామిస్. అప్పుడు కూడా అప్పట్లో ఏం లేదు, పోవాలి ఆఫీస్కి పోవడమే. మనం అవన్నీ తెలియదు కదా, అప్పుడు ల్యాండ్ లైన్ కదా, మొబైల్ కాదు కదా. మొబైల్ లో ఫోటో చూసుకున్నట్టు కానీ ఇన్స్టాగ్రామ్ లో రీల్ చూసినట్టు కాదు కదా. అప్పుడు ఆఫీస్ పోతుండే, ఫోటో ఇస్తుండే, కోఆర్డినేటర్ గారు మాట్లాడుతుండే. అప్పుడు మేము డైరెక్టర్లను కలవడానికి భయపడితే వాళ్ళం. డైరెక్టర్ గారి దగ్గర నిలబడి అక్కడ ఆయన చూడాలంటే భయం అయ్యేది, గజ ఉరికేది మాకు. ఏదైనా కోఆర్డినేటర్ మేనేజరే మాకు అప్పుడు డైరెక్టర్లు వాళ్ళే. అట్టా ప్రతి కోఆర్డినేటర్ కలవడం, ఫోటో ఇవ్వడం. అప్పుడు కోఆర్డినేటర్లు కూడా జూబ్లీస్ లో ఆఫీసులు ఉంటే మేము ఎక్కడెక్కడ నుంచో తిరిగి బస్సులు వేసుకొని వచ్చి ఇస్తుండే. వాళ్ళు గుర్తుపెట్టాలి, అలాగే వీడు బాగా కష్టపడి తిరుగుతున్నాడు ఇన్ని రోజుల నుంచి. ఆటోలో బస్సులో దిగి ఆల్బమ్ పట్టుకొని మొత్తం ఫిలిం నగర్ అంతా తిరిగి ఆ రోజు సాయంత్రం మళ్ళీ బస్సు పట్టుకొని మళ్ళీ సికింద్రాబాద్ వెళ్ళిపోతుంది. జాబ్ చేసుకుంటే ఇవి చేసుకుంటుంది అనమాట. అట్లా చేస్తే వాళ్ళు గుర్తించి పిలిచి చిన్న వేషం ఫ్రెండ్ బ్యాచ్ లో వేస్తుండే, అట్లా వేసి చేసేస్తుంది. అట్లా ఇచ్చిన కోఆర్డినేటర్లే తర్వాత డైరెక్టర్లే మాకు వేషాలు ఇచ్చారు. ఆయన వివి వినాయక్ సారు, మా సురేందర్ రెడ్డి సారు, మా పుల్లారావు గారు, నాగేశ్వరరెడ్డి గారు, ఇలా చాలా మంది డైరెక్టర్లు వాళ్ళే అప్పుడు కోఆర్డినేటర్లు. డైరెక్టర్లు అయిన తర్వాత మాకు వేషాలు ఇచ్చారు. జబర్దస్త్ లో ఎక్కువ ఏడుకొండల గారి గురించి ఏంటారు? నేను యాక్చువల్లీ జబర్దస్త్ చేసినప్పుడు సార్ లేరు. యాక్చువల్లీ ఒక 1-2 ఎపిసోడ్ ఉన్నారు, తర్వాత లేరు. సార్ గురించి నాకు అంత పెద్ద గొప్పగా తెలియదు, కానీ ఏడుకొండల గారి గురించి చాలా గొప్పగా చెప్తారు అందరు కూడా, మా జబర్దస్త్ ఆర్టిస్టులు కానీ అందరు. కానీ ఆయన బ్రాండ్ ఒక ఏడుకొండల గారు అంటే మేనేజర్ అంటే జబర్దస్త్ మేనేజర్ అని ఉంటుంది. సార్ గురించి నాకు అంత తెలియదు కాబట్టి నేను మాట్లాడలేను. ఓకే, మీకు జబర్దస్త్ కి రాకముందు లైఫ్ ఎట్లుండే, జబర్దస్త్ తర్వాత లైఫ్ ఎట్లుంది? రాకముందు అసలు అది అతలాకుతలమైన లైఫ్. అది ఏం జిందగీ నాకు అర్థం కాకపోయేది. జబర్దస్త్ వచ్చిన తర్వాత ఒక పద్ధతి పాడు, ఒక అన్ని పర్ఫెక్ట్ అయింది. నవీన్ అన్నట్టు ఒక ట్రాక్లు వెళ్ళిపోయాడు. లేకుంటే 10 ట్రాకులు ఉంటాయి కదా, ఏది మన కాజీపేట జంక్షన్ లో ఇటు వెళ్ళిపోతున్నా నాకే తెలియదు అన్నమాట. అట్టుండే పరిస్థితి. తర్వాత వందే భారత్ లాగా అయిపోయింది ఇప్పుడు అంత స్ట్రైట్ గా. మీకు అవకాశం ఇచ్చిన కాకుండా
జబర్దస్త్ లో వేరే దాంట్లో ఎవరంటే ఎక్కువ ఇష్టం? ఒక రకంగా యాక్టింగ్ పరంగా ఎవరి ఇష్టము, రిలేషన్ పరంగా ఎవరి ఇష్టం? నాకు అంటే అందరు మంచి వాళ్ళు, చాలా మంచి వాళ్ళు. ఏ రోజు కూడా అందరు కూడా మంచి రెస్పెక్ట్ ఇస్తారు నాకు. ఉన్న మా జబర్దస్త్ టీమ్ లీడర్లు కానీ వాళ్ళు ఈ రోజు గొప్ప ఆర్టిస్టులు ఉన్నా కానీ కూడా నాకు నవీన్ అన్న అని చెప్పి మా రెస్పెక్ట్ ఇస్తారు. అందులో ప్రతి ఒక్కరు ఒకరికి పేరు తీసుకోకుండా బాగుండదు, ప్రతి ఒక్కరు అలాగే ఉంటారు. మనకు కొందరు ఎక్కువ క్లోజ్ ఉన్నప్పుడు అట్లా గివ్ రెస్పెక్ట్ టు ఎవ్రీ వన్. అందులో నాకు బాగా ఇష్టమైన వ్యక్తి ఫస్ట్ వ్యక్తి వచ్చేసి నాకు రాఘవ్ గారు ఒకటి, హైపరాది గారు. హైపరాది గారు ఎట్లా అంటే మన లోపల చిన్న టాలెంట్ ఉన్న గుంజి ముంగడు తీసుకొచ్చే వ్యక్తి. అట్లా హైపరాది గారు నాకు అంత పరిచయం లేకున్నా కానీ కూడా ఆయన టీం నడిచినప్పుడు కూడా అనుభవించరాజు అనే ప్రోగ్రామ్ వచ్చినప్పుడు నవీన్ అన్న ఈ మామ క్యారెక్టర్ బాగుంటుంది అని చెప్పి అనుభవించరాజు సీరియల్ మొత్తం నన్ను పెట్టించాడు హైపరాది గారు. అండ్ ఆయన నేనే కాదు చాలా మంది మంచి మంచి యాక్టర్లు అందరూ ముందుకించి వాళ్ళకి మంచి వేషాలు కూడా ఇప్పిస్తాడు. ఇదే కాదు ఇంకేదన్నా హెల్ప్ కావాలన్నా చేసే వ్యక్తి ఆయన హైపరాది గారు ఒకటి. అంటే గెటప్ సింగ్ గారు కూడా మంచి ఆర్టిస్ట్ గా సూపర్. అసలు గెటప్ సింగ్ గారు బాగా ఉంటారు, సుధీర్ గారు, రామ్ ప్రసాద్ గారు, చాలా మంది అందరు మన వాళ్ళే, అందరు బాగా మంచుకుంటారు అనమాట. ఇప్పుడు ఒక కామెడీ జనరేట్ చేయాలంటే ఎవరినో ఒకరిని కించపరిస్తేనే కామెడీ వస్తుందా? నన్ను అనుకుంటున్నా, నన్ను నేను కించపరుచుకుంటే కామెడీ వస్తుంది నాకు. నేను ఒకళ్ళకి వేరే కించపడితే అది కోపం అవుతుంది, నన్ను చూస్తే రావుడు ఇలా ఉంటా. నేను ఎవరైనా కించపరిస్తే అది నేను తిట్టినట్టు ఉంటుంది. నన్ను నేను ఎరిప పని చేసుకోవాలా, అప్పుడైతేనే నాకు కామెడీ పడుతుంది. అంతేగాని నేను గ్రేట్ డైలాగులు చెప్తే నాకు కామెడీ రాదు. అంతే. నా స్కిట్లలో కూడా నాకు గ్రేట్ ఏంటంటే నాది దొంగల స్కిట్ ఉంటుంది. నేను పెద్ద ఎరిప పని ఉంటాను అందులో. వాళ్ళు ఒక పని చేస్తే ఒక పని చేసి ఉంటుంది, విపరీతమైన కామెడీ. నేను ఏదైనా ఉల్టా వేయాలబ్బా, అప్పుడైతే కామెడీ పడుతుంది. అండ్ నాకు బాగా పేరు వచ్చింది రాఘవేంద్రరావు గెటప్. అది నేను కామెడీ చేయలే, రాఘవేంద్రరావు గారు లాగా కనబడతాను, ఆయన లాగా హావభావాలు చేశాను కాబట్టి అక్కడ బాగా పేరు వచ్చింది. ఆయన ఎప్పుడు కామెడీ చేయను, ఈజ్ ఎ లెజెండ్. ఆయనకి ఎప్పుడు రెస్పెక్ట్ ఇస్తూ చేస్తుంటారు. మీకు లైఫ్ లో గుర్తుండిపోయే డైలాగ్ ఏదైనా ఉందా? డైలాగులు ఏం గుర్తుండవండి. అట్లా లైఫ్ లో గుర్తుండిపోయి నా జీవితాన్ని మార్చిందంటూ ఏం లేదు, ఏ డైలాగ్ లేదు ఇప్పటిదాకా. అదేమన్నా ముందు రావచ్చేమో తెలియదు కానీ ఈ మధ్యకాలం మాత్రం ఒకటి నాకు గుర్తుండిపోయే డైలాగ్ నువ్వు అంటున్నావు కాబట్టి ఒకటి చెప్పాలి. గేమ్ చేంజర్ రిలీజ్ అయింది కదా, అందులో పెద్ద శంకర్ గారు జెంటల్ మ్యాన్, ప్రేమికుడు ఇలాంటి సినిమాలు తీసిన డైరెక్టర్ దగ్గర యాక్ట్ చేయాలనుకుంటారు చాలా మంది, వందల మంది ఉంటాం మనం. ఆ డైరెక్టర్ సినిమాలో నాకు అవకాశం రావడం, అందులో నాకు ఒక డైలాగ్ రావడం, ఆ డైలాగ్ ని కరెక్ట్ సంక్రాంతికి రిలీజ్ అవుతున్న సినిమాలో రామ్ చరణ్ గారి ట్రైలర్ రిలీజ్ అయింది. ఫస్ట్ రామ్ చరణ్ గారి మాటలు, ఆ తర్వాతనే వెంటనే నా డైలాగ్. అంటే ఇంతకన్నా గ్రేట్ ఆపర్చునిటీ ఇంకేది లేదు. ఇది మర్చిపోయింది నువ్వు అన్నట్టు, నా లైఫ్ లో మర్చిపోయింది గేమ్ చేంజర్. దాని ట్రైలర్, అందులో డైలాగు. సినిమా రిలీజ్ అయినాక కూడా చాలా మంది అన్నారు మంచి సినిమా, చాలా బెస్ట్ మూవీ అది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల చాలా మంది దాన్ని ట్రోల్ చేసి చేశారు. కానీ నేను ఎప్పటికీ గేమ్ చేంజర్ మంచి సినిమా నేను ఒప్పుకుంటాను. ఆ డైలాగ్ ఒక్కసారి చెప్పగలను? అది కలెక్టర్ గారికి ఆకలిస్తుందంట, ఒక ముద్దుంటే పెట్టమ్మా అని అంటున్నాడు అన్న డైలాగ్. అది బాగుంటది, సినిమా పరంగా చూస్తే సూపర్. అది ఇంకోటి, కొందరు పెద్ద పెద్ద యాక్టర్స్ తోటి చేసేటప్పుడు నర్వస్ ఫీల్ కావడం, టెన్షన్ కావడం, చెప్పగలుగుతామా లేదా? ఎప్పుడన్నా టేక్లు తీసుకున్నారా? టేక్ భయం అవుతుంది ఫస్ట్, నిజంగా చెప్తున్నా. ఏ సీనియర్ ఆర్టిస్ట్ ఉన్నా కానీ పక్కన మన డైలాగ్ ఉందంటే చాలా భయం అవుతుంది. ఎందుకంటే మనం ఏం తప్ప చేస్తే వాళ్ళు ఏమంటారని అది భయం బాగుంటది. అట్లా నేను చాలా మంది సీనియర్ యాక్టర్లతో అందరితో చేసినా కానీ ప్రతిసారి కూడా భయపడేవాడిని. బాగా ప్రిపేర్ అవుతుంది, ప్రిపేర్ అయ్యి 4-5 సార్లు ప్రాక్టీస్ వేలతో చేసుకొని వచ్చి 3 గంటలు చేస్తాను. అట్లా ఒక సినిమా ఉంటుంది, అశోక్ అనే సినిమా ఉంటుంది, డైరెక్ట్ ప్రకాష్ రాజ్ గారితో ఉంటారు. ప్రకాష్ రాజ్ గారు ద లెజెండ్ యాక్టర్, ఎంత మంచి యాక్టర్. ఆయన ముంగట డైలాగ్ చెప్పాలంటే గజగజ వణికింది అప్పుడు అశోక్ సినిమాకి. ఇది అయిపోయిన తర్వాత కట్ చేస్తే ఆచార్య సినిమా, మెగాస్టార్ చిరంజీవి గారు. ఇంకా మెగాస్టార్ గారు ముంగట నిలబడాలంటే ఆయన కళ్ళలో కానీ పెట్టి చూస్తేనే ఒక పులిలాగా ఉంటాడు. ఆయన చూస్తుంటే చూడాలనిపించడు కానీ అది ఒక మంచిగా ఊపు వచ్చేస్తుంది, లోపల గూస్ బంప్స్ వస్తాయి. చిరంజీవి గారిని డైరెక్టర్ చూస్తే చూడలేం మనం, ఎక్కువసేపు ఆయన కళ్ళలో కళ్ళు పెట్టి చూడలేం, అంత పవర్ఫుల్ పర్సన్ అది. ఆయన ముంగట నిలబడి ఆచార్యలో ఒక డైలాగ్ ఉంటుంది, అది నేను చైన్ కొట్టుకొస్తాను, ఆయన నాకు చిరంజీవి గారు వీళ్ళందరినీ కొట్టి తీసుకొస్తుంటే నాకు తెలియదు అన్నమాట. రాత్రి ఏమైంది, ఫైట్ అయిందో విషయం తెలియదు. నేను ఫాస్ట్ తీసుకొచ్చి ముంగట అన్నా నేను చైన్ కొట్టుకొచ్చినా అని చెప్పి మా బాస్ చెప్తుంటా. చూస్తే వాడు ఇట్టింటాడు, ఇస్తారు పక్కన చిరంజీవి గారు ఉంటారు. అంటే అప్పుడు ఈయనెవరు, కొత్త గిరాక మోసం చేసేసారా, ఏం గురు అయిపోయినా వాళ్ళు అప్పుడు హర్డ్ మని కొడతారు నాకు చిరంజీవి గారు. నేను గిర్రని తిరిగి పెడతాను అనమాట. ఆ డైలాగ్ సార్తో చెప్పాలా, అది ఎట్టుంటా చెప్పిగా చేశాను. అప్పుడు లక్కీలీ చేశాను, చాలా బాగా చేశాను. కానీ బ్యాడ్ ఏంటంటే మీకు ఆచారాలు ఇదంతా కనబడదు లేదు సినిమాలో, కట్ చేసేది. అండ్ అట్లనే విజయ్ సేతుపతి గారు, సైరా నరసింహారెడ్డి, ఆ సినిమా షూటింగ్ చేసినప్పుడు విజయ్ సేతుపతి గారు చాలా మంచి నటుడు. ఆయన ఏం చేశాడంటే పొద్దున్నే వచ్చిన తర్వాత నాతో పాటు కాంబినేషన్ ఎవరంటే నన్ను పిలిచారన్నమాట. ఇద్దరు డైలాగ్ ఉంది కదా, ఒక 8 సార్లు రిహార్సల్ చేశాడు కాస్ట్యూమ్ లేకుండా. మేము నడుచుకుంటూ రావడం, డైలాగ్ చెప్పడం, నడుచుకుంటూ రావడం, డైలాగ్ చెప్పడం, యాక్షన్ చేసి వెళ్ళిపోయాడు. కాస్ట్యూమ్ పోయి ఆయన టిఫిన్ గిట్లా చేసి వచ్చారు, నేను రెడీ అయిపోయి ఉన్నా. కరెక్ట్ టేక్ పెట్టారు, టేక్ తీశారు, ఒక సింగిల్ టేక్ అయిపోయింది. అంటే ఇప్పటిదాకా అంత ప్రాక్టీస్ చేశాం కదా.
అట్లా నేను అన్నా సార్ మీ దగ్గర నిలబడుతున్నాను నర్వస్ అవుతుంది సార్ అంటే అరే రారా నా తమ్ముడు అని చెప్పేటట్టు కొడుతున్నాడు కొట్టి ఏం కాదు నేను నీలాగానే వచ్చాను నో టెన్షన్ అందుకే నువ్వు ఫ్రీ కావాలని ఇంతవరకు చేశాను చెప్పాడు. చాలా సింపుల్ గా అసలు ఈయన హీరోనా అనే హీరోస్ తోటి మీరు ట్రావెల్ చేసిన దాంట్లో ఎవరు మీకు అంత సింప్లిసిటీగా కనబడ్డారు? రవితేజ సార్. రవితేజ సార్ చాలా సింపుల్ సిటీ ఉంటారు అందరితో బాగా పడుతుంది. నేను అంటే ఇప్పుడు కాదు ఇప్పుడు విషయం కాదు నేను సార్ తోటి ఫస్ట్ ఈడియట్ సినిమా చేసినప్పుడు ప్రసాద్ ల్యాబ్ లో షూటింగ్ జరుగుతుంది అప్పుడు నువ్వు యాక్చువల్ చెప్పాలంటే అప్పుడు క్యారవాన్లు లేవు అది బెస్ట్ పార్ట్ అనమాట. నాకు నిజంగా చెప్పాలంటే క్యారవాన్లు వచ్చిన తర్వాతనే అందరు దూరం అయ్యారు. యాక్చువల్ చెప్పాలంటే ఆర్టిస్ట్ అంటే తెలియదు అనమాట ఎవరు వచ్చారు ఎవరు తెలియదు. క్యారవాన్లు ఉండకపోతుంటే వాళ్ళ దగ్గర కూర్చోటప్పుడు చిన్న కోషిష్ పక్కకు వెళ్ళి నిలబడాలా మాట్లాడాలని అట్లా పరిచయం అయ్యాడు అనమాట. అట్లా రవితేజ సార్ సింధూరం సినిమా రిలీజ్ అయినప్పుడు టివోలీ థియేటర్ లో సింధూరం రిలీజ్ అయింది. ఆయనకు రవితేజ సార్ ఒక క్రేజ్ వచ్చింది ఆ సినిమాలో ఎవరు ఇంత షార్ప్ యాక్టింగ్ చేస్తున్నాడు ఎవరు అని అనుకుంటాము. తర్వాత పరదేశీ అన్న సినిమా రిలీజ్ అయింది అప్పుడు రాఘవేంద్రరావు గారు. ఆ సినిమా చాలా చరిత్ర ఉంటుంది యాక్చువల్ గా ఆ సినిమా తీస్తే. ఆ సినిమా టివోలీ సినిమా సికింద్రాబాద్ రిలీజ్ అయితే సార్ కూడా వచ్చారు రవితేజ సార్ బండి మీద కూర్చున్నాడు బయట మీద కూర్చొని సార్ మీరు మొన్న సింధూరం సినిమాలో ఏం యాక్టింగ్ చేశారు సార్ అది అంటే చాలా అంటే 100 మంది వస్తారు. ఆయన లేచి వెళ్ళిపోయిన తర్వాత టివోలీ థియేటర్ లో మనకు తెలిసిన వాళ్ళు ఉంటుండే అప్పుడు ఆయన నేను బయట నా టికెట్ ఆ లైన్ లో ఎక్కడన్నా వచ్చినట్టు ఇది అంటే హౌస్ఫుల్ పరదేశీ అప్పుడు ఏదో టికెట్ తీసుకొని పోయి సార్ ఉన్న లైన్ లో అక్కడ దూరంగానే కూర్చున్నా కానీ సినిమా మొత్తం ఆయనే చూస్తున్నా. ఇది ఒకటి. ఇదంతా నేను ఈడియట్ సినిమా షూటింగ్ అయ్యేటప్పుడు సార్ మీకు చిన్న మెమరీ చెప్తా సార్ అంటే ఏదంటే మీరు పరదేశీ సినిమా టీవీలో చూసినట్టు అవును అన్నాడు. ఓ బండి మీద కూర్చుంటే సార్ ఆ బండి పలానా ఉంది అప్పుడు బాగా ఎంత క్లోజ్ గా పోయి ఆయన కుర్చీ మీద కూర్చోండి అవన్నీ లేదు గడ్డిలో కూర్చుంటుండే పోయి ప్లాట్ఫామ్ ఉండేది ఆడ కూర్చుంటుండే. సార్ నేను అడిగేసిన సార్ మీరు ఇంత సింపుల్ గా ఉంటారు సార్ అంటుండే నవ్వుతుంటాడు సార్ అంతే న్యాచురల్ కదా. ఆ తర్వాత కిక్ అని అబ్బాయి మంచోడు కానీ కొన్ని సినిమాలు చేసిన సార్ తోటి రాజా ది గ్రేట్ అదే సింప్లిసిటీ. చాలా మంది ఉన్నారు హీరోలు కానీ ఎక్కువ బాగా దగ్గరగా ట్రావెల్ చేసిన కాబట్టి సార్ అట్లా. ఇంకోటి కొందరు హీరోస్ దగ్గరికి బాడీ గార్డ్స్ చాలా మంది ఉంటారు వాళ్ళ దగ్గరికి అప్రోచ్ కావడం కూడా కష్టమే. అట్లాంటి హీరోస్ లో ఎవరు అంటే ఇప్పుడున్న ప్రస్తుతం పొజిషన్ అంటే యాజ్ పర్ సెక్యూరిటీ పరంగా బాడీ గార్డ్స్ పెట్టుకుంటారు లేకుంటే అందరూ ఎగబడుతున్నారు కదా ఇవాళ ఫోటోస్ సెల్ఫీస్ అని. ఇప్పుడు ఇవాళ తీస్తున్న సినిమాలు కొంచెం కాన్ఫిడెన్షియల్ గా అంటే సినిమా ఎగ్జైట్మెంట్ ఉండాలా సినిమా రిలీజ్ అయినప్పుడు ఒక థ్రిల్లింగ్ ఇవ్వాలని చెప్పి చాలా మంది ఏవి కూడా రిలీజ్ చేయరు వాళ్ళు ఫస్ట్ కొంత గ్లిమ్స్ అని అదే రిలీజ్ చేస్తారు. చాలా మంది మొబైల్ పట్టుకొని అందరు తీసేసి రిలీజ్ చేసే వరకు దాన్ని పెప్పి వెళ్ళిపోతుంది. అట్లా అని బాడీ గార్డ్స్ పెడతారు ప్లస్ మీద పడతారని బాడీ గార్డ్స్ పెడతారు. ఒకప్పుడు ఏంటంటే మాకు ఇప్పుడు క్యారవాన్ లేవు బ్యాగ్ లేవు కొట్టి వాళ్ళ మేకప్ మీద అసిస్టెంట్లే ఉంటుండే వాళ్ళని ఏదో మస్కా కొట్టిపోయి దగ్గర ఉంటారు. ఇప్పుడు బాడీ గార్డ్ రావడం వీళ్ళంతా హిందీ వాళ్ళు మనల్ని గుర్తుపడరు దగ్గర రానియారు. ఒకప్పుడు మేము పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో తమ్ముడు బద్రీ కృషి చేసినప్పుడు సార్ దగ్గర పక్కన నిలబడి మాట్లాడి అన్ని చేసేవాళ్ళు. అప్పుడు ఒకటే ఒక బాడీ గార్డ్ ఉంటుండే ఒక నేపాల్ అతనిలా ఉంటుండే అప్పుడు గుర్తుంది కొంచెం అతనికి మాట్లాడిపోయి సార్ని కలిసి ఉండే అప్పుడు బాగా మాడుతుండే. తర్వాత సర్దార్ గబ్బర్ సింగ్ వచ్చే వరకు సార్ అక్కడ ఉన్నారు 20 మంది ఉన్నారు అసలు కలవనికే కాదు నాకు. అట్లా మహేష్ బాబు సార్ తోటి కూడా అంతే యువరాజ్ సినిమా చేసినప్పుడు పక్కనే ఉంటుండే. ఆ తర్వాత సైనికుడు చేసినప్పుడు మంచిగా మాడుతుంది సైనికుడు స్టార్ట్ అయింది అప్పుడే కానీ ఇప్పుడు కలవలేదు. ఎన్టీఆర్ సార్ తోటి నేను ఆది స్టూడెంట్ నెంబర్ 1 సాంబా సుబ్బు అశోక్ ఇన్ని సినిమాలు చేసి అప్పుడు అంత దగ్గరే. ఇప్పుడు బాడీ గార్డ్ రావడంతో ఇప్పుడు అంటే సార్ దగ్గర ఉన్న బాడీ గార్డ్ నాకు గుర్తుపడతారు. సార్ దగ్గర నేను యాక్సెస్ వెళ్తా ఎప్పుడన్నా ఎన్టీఆర్ సార్ దగ్గరికి దూరం నిలబడి ఒక్కసారి ఎట్లా అంటే సారే రమ్మంటాడు పోయి మాట్లాడతాను మంచిగా బాగా పలకరిస్తారు సారు. కానీ బాడీ గార్డ్ అనేది కొంచెం మాకు కూడా కలవడం కష్టమవుతుంది అంటే చాలా మంది అందరు హీరోలకు ఉండదు. ఎప్పుడన్నా షూటింగ్ ఎన్విరాన్మెంట్ లో ఏదైనా ఇబ్బందికరమైన సందర్భం జరిగిందా అంటే మీరు బాధపడ్డది అనే ఏది? ఒక హిందీ సినిమాకు నాకు మంచి వేషం అని చెప్పి పిలిచి పొద్దున 6 గంటలకు పిలిచి అసలు వేషం లేదు పాడలేదు రాత్రి 2-3 అయిపోయాయి ఫిలిం సిటీలో. ఆ లాస్ట్ లో తెలిసింది ఏంటంటే నాకు వేషం కాదు ఒక శవం క్యారెక్టర్ కింద పడిపోయి ఉంటది శవము దాని ముఖం మీద అంతా రంగు అంటే బ్లడ్ ఉంటది ప్లస్ ఒక లాయర్ వస్తుంటాడు అప్పుడే నన్ను తీసుకొని వెళ్ళిపోతుంటారు బయటికి అసలు కెమెరా కూడా ఉండదు దాని మీద నా శవం ఉంటుంది ఇట్లా పట్టుకొని ఇట్లా లాక్కొని వెళ్ళిపోతారు అన్నమాట. నాకు ఒకటి రంగు ఉంటుంది. ఆ రోజు బాధ అనిపించింది అంటే నన్ను వేషం అని చెప్పి పిలిపించి నాకు సాయంత్రం దాకా పెట్టి ఒక ఫుడ్ సరిగా పెట్టకుండా ఎవ్వరు ఏం పట్టించుకోకుండా అది నన్ను ఇదే అన్నారు రాత్రి 2:30కి ఇది నువ్వు చేయాలి ఇప్పుడు అంటే నాకు బాధ అనిపించింది చాలా బాధపడ్డాను. కళ్ళ నీళ్ళు వచ్చేసాను నాకు ఆ రోజు. అంటే ఇప్పుడు నేను చెప్తుంటే మామూలుగా అనిపించు కానీ ఆ రోజు సిచ్యువేషన్ వేరే. నేను ఒక బండి మీద పోయినా సన్న సెట్ వేసుకొని ఫిలిం సిటీ పోయినా నా బండికి హెడ్ లైట్ కూడా లేదు అప్పుడు మీరు నమ్మరు. ఆ టైంలో మర్చిపోయినా నేను లైట్ రాత్రి అయిపోయినా సలి ఈ షూటింగ్ చేయలే నేను సార్ ఇది నేను చేయలేను సార్ అది అని చెప్తే అట్లా నువ్వు వచ్చినా చేయాల్సింది అంతే. ఇక నేను ఊరికే పడుకున్న బ్లడ్ వేయించుకోలే కానీ తీసి షార్ట్ ఒకటి పైసలు ఇవ్వలే ఈ రోజు వరకు ఇవ్వలే పైసలు కూడా తెలియదు నాకు ఎట్లున్నాయి కూడా. ఇక ఆ రాత్రి వస్తున్నా చలికి అనుకుంటా నా బండి లేదు చిన్న మొబైల్ ఉండేటప్పుడు నోకియా మొబైల్ టార్చ్ చేసి నోట్లో పెట్టుకున్నా
ఏదో కొంచెం కనబడితే చాలండి అట్లా వచ్చిన నేను టార్చ్ పెట్టుకొని వచ్చిన నేను ఫిలిం సిటీ దాని లోపల నుంచి నడుచుకుంటూ వస్తుంటే ఆ రోడ్డు మీద ఉన్న లైట్లు ఉంటాయి చూసావా, ఆ లైట్లను చూస్తే ధైర్యం, అబ్బా దగ్గరకు వచ్చేస్తుంది నా ధైర్యంతో వచ్చిన. ఆ రోజు మర్చిపోలేను ఆ లైఫ్ లో కూడా. అట్లా చేయదు, వేషం అంటే వెళ్ళాలి లేకపోలేదు. మీ ఫేవరెట్ యాక్టర్ వీళ్ళని చూసినప్పుడు, ఆ యాక్టింగ్ చూసినప్పుడు సూపర్ ఉంది అని ఇలాగ ఎప్పుడు అనిపించింది ఎవరు? నాకు ఎప్పుడు చిరంజీవి గారు నా ఫేవరెట్ యాక్టర్. నేను సూపర్ స్టార్ కృష్ణ గారికి పెద్ద ఫ్యాన్. చిరంజీవి గారు ఫేవరెట్ యాక్టర్. ఆయన యాక్టింగ్ పిచ్చి. ఆయన సినిమాలు చూసిన తర్వాతనే సినిమాలు రావాలని డిసైడ్ అయిపోయిన వ్యక్తి నేను. ఆయన సినిమాల కోసం ఎంత కష్టపడ్డారని నాకు బాగా తెలుసు. అంటే అందరూ చెప్తారు, ప్రతి ఒక్కరు కూడా ఈరోజు చిరంజీవి గారు అంటే చెప్తారు, కానీ నేను నిజంగా చెప్తున్నా. ఎందుకంటే నేను చూసిన థియేటర్ల పేర్లు చెప్తా, ఏ థియేటర్లో ఏ సినిమా చూసినా కూడా చెప్తాను నేను, అందరు చెప్పినా చెప్పకుండా. ఫస్ట్ మూవీ చిరంజీవి గారి దగ్గర చాణక్య శబ్దం ప్యారడైజ్ థియేటర్, సికింద్రాబాద్ ప్యారడైజ్ థియేటర్ ఉండేది. అందులోనే ఖైదీ సినిమా వచ్చి చాలా 100 days పైన ఆడేది. ఖైదీ గోండా అందులోనే ఆడేది. ప్యారడైజ్ లో చిరంజీవి గారి సినిమా చూద్దామని ప్రతి ఒక్కరు చిరంజీవి గారు చెప్తుంటే, చిరంజీవి గారిని థియేటర్లో సెట్ ఉండేది అనేది నాకు ఒక కళ ఉండేది. ఆ థియేటర్లో సారిని చూడాలా. అప్పుడు మా ఇంట్లో చెప్పలేండి, ప్రామిస్. మా బాబాయ్ సీను అని ఉంటుంటే ఆయన నేను కలిసి బాబాయ్ నేను తీసుకుపో అంటే వాళ్ళు ఆల్రెడీ 6-7 సార్లు చూసేసారు ఆ సినిమా. వచ్చి కథలు చెప్తుండే మా ఇంటికాడికి వచ్చి. అప్పుడు నేను ఏం చేసిన, ప్లీజ్ నన్ను తీసుకుపో అంటే పైసలు లేవు కదా అంటే, అప్పుడు 3 బీర్ సీసాలు ఇంకా దాగి పడేస్తున్నాయి. ఆ బీర్ సీసాలు రోజు ఒక్కొక్కటి దమాంచి ఒక సీసా చారాన్ని వచ్చేది, అంటే 25 పైసా తీసుకుపోయి 3 అంతే 75 పైసా వచ్చింది. ఈ 75 పైసా తీసుకొని మా బాబాయ్ తోడు కలిసి పోయి ప్యారడైజ్ లో లైన్లో నిలబడి ఫస్ట్ ముంగట ఉంటే సీట్ ఉంటుంది కదా, 75 పైసలు పెట్టి ఫస్ట్ టికెట్ తీసుకున్నా. ఆ టికెట్ చించిచ్చాడు, మొత్తం చినిపోయింది. సార్ ఇప్పుడు చినిపోయినది వల్ల నేను కష్టపడి మళ్ళీ సీసాలు తీసుకురాలేను కదా, నేను చినిపోయింది సార్ లోపల అయినా పోరానైనా పంపిస్తారు లోపల అంటే భయపడతా. పోయి ఆ టికెట్ ఇచ్చి ఫస్ట్ టైం అంటే మా అమ్మాయి కూడా వెళ్ళి సినిమాలు చూసేవాడిని, కానీ ఫస్ట్ టైం చిరంజీవి గారి సినిమాకి హాల్లోకి ఎంట్రీ అవుతున్నా. ఇచ్చి ఇట్లా లోపల పోయినాక చిరంజీవి గారు వస్తారని చెప్పి కూర్చొని చూస్తుంటే ఫస్ట్ చాణక్య శబ్దము రోజా మూవీస్ అది అప్పట్లో సినిమాగా వచ్చింది. తర్వాత చిరంజీవి గారు ఫస్ట్ ఏది యాజ్ ఎ పైలట్ గా ఎంట్రీ ఇస్తారు. అసలు ఆనందం నా లైఫ్ లో కూడా మర్చిపోలేను ఇప్పుడు కూడా. వేడి వయసులు అనే ఒక పాట ఉంటుంది, భలే ఉంటుంది, చాణక్య శబ్దం పాట. నీ బండబడ ఎంత మజాగున్నదా బాయు అని లాస్ట్ సాంగ్. కె రాఘవేంద్ర గారు డైరెక్టర్ దానికి. ఇంకా సినిమా మంచి సినిమా, ఫుల్ ఎంటర్టైన్మెంట్ సినిమా అది. ఆ సినిమా మర్చిపోలేను. దాని తర్వాత ఒక వారం తర్వాత కిరాతకుడు సినిమా వచ్చిన, కిరాతకుడు రీ రిలీజ్ లో కిరాతకుడు, పట్నం వచ్చిన ప్రతివర్తలు అని చెప్పేసి చిరంజీవి గారు, మోహన్ బాబు గారు ఆ సినిమా. అటు అన్ని కొదమ రాక్షసుడు, కొండవీటి దొంగ, జేబు దొంగ, దొంగ మొగుడు, చక్రవర్తి, త్రినేత్రుడు, ఇట్లా చాలా సినిమాలు అన్ని చూసి జయదేవి అతిలోక సుందర్ అయితే కంటిన్యూగా 3 రోజులు చూసాం, 1-2-3 days కంటిన్యూగా. సూపర్. హీరోయిన్స్ విషయానికి వచ్చేసరికి తెలుగు హీరోయిన్స్ ని కాకుండా వేరే దగ్గర నుంచి ఎందుకు పెడతారు? వీళ్ళకి అవకాశాలు తగ్గుతున్నాయి అనే వాళ్ళకి ఏం చెప్తారు? తెలుగులో కూడా ట్రై చేసి ఇస్తుండొచ్చు. ఈ మధ్యకాలం 2-3 తెలుగు వాళ్ళని చూసిన సినిమాల్లో నేను. ఇప్పుడైతే వస్తున్నారు కదా, ఇవి ఇస్తున్నారు. చాలా వెబ్ సిరీస్లలో కూడా చాలా మంది తెలుగు వాళ్ళు ఉంటారు, కానీ మన వాళ్ళు ఎక్కువ మంది ముందుకు రావాలనుకుంటారు నాకు తెలిసి. వాళ్ళైతే కాస్టింగ్ లో ఉంటాయి, వాళ్ళ కాస్టింగ్ క్లబ్స్ ఉంటాయి కదా, అక్కడ నుంచి ఆడిషన్స్ కుప్పలు తెప్పలు పంపిస్తారు. మన వాళ్ళకి ఏంటంటే మన హీరో గారు పక్కన ఎవరైనా ఉంటే కరెక్ట్ యాప్టైట్ తీసుకుంటారు. కానీ దీని గురించి నేను పెద్దగా ఏం చెప్పలేను అబ్బా, నేను డైరెక్టర్ మేనేజర్ అయి ఉంటే చెప్పేవాడిని అనుకుంటున్నా తెలిసి. కాస్టింగ్ కౌచ్ అనేది కూడా సినిమాస్ లో ఎక్కువ ఉంటది అంటారు, దాన్ని ఎప్పుడైనా చూసిండ్రా? లేకపోతే అట్లాంటివి ఉంటాయా, ఉండవా, ఏమంటారు? దాని గురించి నాకు సమాధానం చెప్పేది అంత అర్హులనే కాదు, దాని గురించి నాకు పెద్ద తెలియని కూడా తెలియదు. అది నన్ను అడిగి కూడా వేస్ట్ అంతే. మీకు అబ్బాయిల విషయానికి వచ్చేసరికి డబ్బులు ఇస్తే మీకు క్యారెక్టర్ ఇస్తాం, అట్లాంటి సందర్భాలు ఎదుర్కొన్నారా? మా అందరూ కూడా అడిగాడు పైసలు. నేను పనిచేసిన నా పైసలు నాకు ఇయ్యట. దిల్ రాజు గారు ఈ మధ్యకాలం ఒక సినిమాలో కూడా యాక్ట్ చేశారు, గుర్తుంది అనుకుంటాను మీకు. దిల్ రాజు గారు వస్తారు. ఫస్ట్ సినిమా పేరు వచ్చేసి గీతాంజలి 2. ఆ సినిమాలో ఒక అతను వస్తారు, సత్య వచ్చి, సార్ నేను ఇట్లా వాళ్ళతో నేను యాక్ట్ చేయడానికి వచ్చాను, యాజ్ హీరోగా నన్ను పెట్టుకుంటే, ఆ హీరోగా అవును సార్ ఆల్రెడీ 50,000 కూడా ఇచ్చినట్టాడు. దిల్ రాజు గారు క్లియర్ చెప్పారు, ఏమన్నారు, ఏమయ్యా మీరు యాక్ట్ చేస్తే మేము పైసలు ఇస్తాం, మీరు మాకు పైసలు ఇవ్వాల్సిన అవసరం లేదు ఇక్కడ. అంటే ఒక పెద్ద ప్రొడ్యూసర్ అంత పెద్ద సినిమాలు అంత పెద్ద మాట అన్నాడంటే మీరు అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పైసలు ఇచ్చి రావడం అనేది వేస్ట్. ఇక్కడ పైసలు ఇచ్చిన వాళ్ళు పెట్టే సినిమాలు ఎలాంటివి అనేది మీరే చూసుకోండి. చాలా సినిమాలు ఉంటాయి, అవి రిలీజ్ కూడా కావు, అట్లుంటాయి సినిమాలు. మొత్తం మోసం చేసి మీరే హీరో అని చెప్పి పైసలు లేపేసి బ్యాచ్లు ఉంటాయి, వాళ్ళని నమ్మొద్దు. సినిమా ఇండస్ట్రీలో మనం కష్టపడే దానికి పైసలు వస్తుంది. నేను ఎందుకంటే చెప్తున్నా అంటే, నేను ఫస్ట్ డే పని చేసిన రోజు నాకు 150 రూపాయలు ఫస్ట్ పేమెంట్ స్నేహితులు అనే సినిమాకి రాగానే షాక్ అయినా. 150 రూపాయలు పేమెంట్ ఇచ్చారు నాకు, ఎంత పెద్ద మాట అది. ఆ తర్వాత 150, 200 అయింది, 250 అయింది. చిరంజీవి గారి అన్నయ్య సినిమా చేసినప్పుడు 450 రూపీస్ ఇచ్చారు. అట్లా ఒక్కొక్క సినిమా పెరుగుకుంటూ వచ్చింది. అంటే మనం కష్టపడితే పైసలు అబ్బా, ఇక్కడ ఉత్త పైసలు ఇచ్చి వచ్చారంటే మాత్రం వేస్ట్, నేను రావద్దంట. కొందరు చెప్తారు కదా, మేము మూవీ తయారు చేస్తున్నాము,
మీరు కూడా ఫండింగ్ ఇవ్వండి అట్లాంటివి అవన్నీ నమ్మొచ్చు అంటారా? ఫండింగ్ వాళ్ళు తీసుకుంటారు, మూవీ తయారు చేస్తారు వాళ్ళు, చేయరాళ్ళు, వాళ్ళ ఫండింగ్లు అన్నీ అట్టే ఉంటాయి. నమ్మనే నమ్మద్దు. మంచి మంచి సినిమా బ్యానర్లు ఉన్నాయి మన దగ్గర. ఇప్పుడు సితార్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, మైత్రి మూవీస్ ఉంటుంది, గీతా ఆర్ట్స్ ఉంటుంది, అట్లా చాలా బ్యానర్లు ఉన్నాయి. మన చిరంజీవి గారు కొన్నిదల ప్రొడక్షన్స్ వీళ్ళందరూ మనల్ని పెట్టుకుని తీస్తారు. దిల్రాజ్ ప్రొడక్షన్స్ తీసుకోండి, వాళ్ళందరూ పెట్టుకుంటారు కొత్తగా. అంటే మన దగ్గర టాలెంట్, వాళ్ళు ఆడిషన్ పెట్టినప్పుడు మన టాలెంట్ నిరూపించుకుంటే మాత్రం ఖచ్చితంగా పిలుస్తారబ్బా. ఇప్పుడు నేను కొన్ని సినిమాల్లో చేయలేను, వాళ్ళకి నచ్చలేదు పెట్టుకోలేరు అంతే. నిన్ను నమ్ముతుంది. ఆడిషన్ చేసిన రోజే నాకు తెలిసిపోతుంది ఏదైనా నాకు వేషం పడదని నాకు కన్ఫర్మ్ నా మైండ్ చెప్తుంది. ఎంత పెద్ద యాక్టర్ అయినా పర్లేదు, వాళ్ళ డైరెక్టర్ కావాల్సిన కనబడకుండా వేస్ట్ అది. కొందరు హీరోస్ కి వీళ్ళు ఉంటే లక్, వాళ్ళని ఎప్పుడు కంపల్సరీ వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు ఉండాలి అనేలాగా. మీకు అట్లా ఎవరన్నా చెప్పినా మీరు ఉంటే బాగుంది అని అట్లా? నేను అన్ని సినిమాలు చేయలేదు కదా ఇప్పుడు దాకా. నిజంగా చెప్పాలంటే నేను చేసిన యాక్టింగ్ చేసిన సినిమాలు అప్పట్లో ఆది అవన్నీ నడిచినాయి. తర్వాత వివినాయక్ గారు నన్ను ప్రతి సినిమాలో పెట్టుకున్నాడు, ప్రామిస్. అదైతే నేను వివినాయక్ సార్ దగ్గర ఎప్పుడు చూసినా నేను ఆది బ్యాచ్ అని పిలిచి సార్ కంపల్సరీ మాకు ఇస్తాడు వేషాలు అందరికీ. నేను ఒక్కనే కాదు, ఫిష్ వెంకటే గారి, ఆనంద్ భారతి గాని, నవీనే గాని, రాధాకృష్ణ, శ్రీధర్, చిత్రం సీను, వీళ్ళందరినీ వివినాయక్ గారు ఎట్లంటే ఫస్ట్ ఆది సినిమాలు ఎవరున్నారో వాళ్ళని పెట్టుకుంటాం, ఖచ్చితంగా మనం పెడతాం. ఫనీ అందరూ ఉంటాం. మేమున్న సినిమాలన్నీ ఇట్టేని. మళ్ళా ఆదిలో దిల్ ఆ సెంటిమెంట్ ఉంటుంది అనుకుంటారు. ఉంటాయి అన్ని. చిరంజీవి గారు 150 సినిమాలో మేము లేమేలేం. లాస్ట్ 2 రోజుల ముందు మాకు పుల్లారావు గారు ఫోన్ చేసి, కోడేట పుల్లారావు ఏమైనా ఆది బ్యాచ్ నువ్వు విలువ అని చెప్పి నాకే అయిపోయాడు. నేను అందరు పిలుచుకున్నా, అందరికి ఒక వేషం ఇచ్చారు. ఒకరు మూవీలో యాక్ట్ చేసేటప్పుడు కానీ లేకపోతే జబర్దస్త్ లో కానీ ఫేమ్ లో ఉన్నప్పుడు ఫుల్ సంపాదిస్తారు, ఫుల్ వెల్ సెటిల్డ్ అనేలాగా. కానీ కొన్ని సందర్భాల్లో వాళ్ళని ఇప్పుడు చూస్తే చాలా లో పొజిషన్ లో ఉంటారు. అసలు వాళ్ళని వాళ్ళు జీవనాన్ని కూడా ఎందుకు అట్లా అయిపోతారు? ఏ విషయాలలో అంటే కొంతమంది ఏమో మంచిగా ఆలోచించుకుంటారు అబ్బా లైఫ్ ని, ఇలా ఉంటే బాగుంటారు. కొంతమంది ఏమో తొందరపడేసి ఎప్పుడే కనబడేద్దాం, అందరికి తెలిసిపోవాలి మేము ఎట్లా ఉన్నాం. అదే మిస్టేక్ జరుగుతుంది మెయిన్ గా నాకు తెలిసి. అది చాలా మంది చేస్తుండొచ్చు కానీ పేర్ల ప్రకారం అయితే నేను చెప్పలేను. కానీ పేర్లు అవసరం మిస్టేక్స్ ఏంటంటే మనం వెంటనే ఇల్లు కార్లు కొనేసి ఈఎంఐలు కట్టే ప్రాసెస్ లో పోతుంది ఇదంతా ప్రాబ్లం. ఎందుకంటే యాక్టింగ్ అనేది ఇక్కడ పర్మనెంట్ జాబ్ కాదు. నీ టాలెంట్ ఉన్న రోజులో నేను పెట్టుకుంటా, టాలెంట్ పోయిందంటే ఆటోమేటిక్ లేపేస్తాను నేను. నువ్వు ఇంకోటి వెతుక్కోవాలి దాన్ని ఆల్టర్నేటివ్ గా. ఇది ఒకటి నీకు తెలిసిపోతుంటది, ఇక్కడ అయిపోతుంది నా పని అన్నప్పుడు వెంటనే ఇంకోటి ఏదైనా చూసుకోవాలి, ఆల్టర్నేటివ్ చూసుకోవాలి. మనం షాపాన పెట్టుకోవాలా లేకుంటే ఇంకో సినిమా కన్నా వెళ్ళిపోవాలి. ఈ ఆలోచన లేకుండా మనం ఇల్లు కొనేసి కార్లు కొనేసి పెట్టినా మనకు ఈఎంఐలు కట్టలేక నేను అదే ఫేస్ చేశాను కదా కొన్ని ఏళ్ళు. నేను అందుకోసమే దాని వల్లనే ఇంకా ఇల్లు కొనలేకపోతున్నాను. కరెక్ట్ నాకు ఇంకొక చిన్న ఆల్టర్నేటివ్ వస్తేనే ఇల్లు కొంటాను ఆగాను నేను. ఇప్పటికి మీ దగ్గర ఆల్రెడీ ఇల్లు ఉంది, పెద్ద కార్ ఉంది, అవన్నీ ఉన్నాయి అని చెప్పేసి అంటారు. ఉన్నాయి. నాకు అంత బాగా కష్టపడి అప్పులే కూడా కొనుక్కునే అప్పులు తీసేస్తాం అట్టి. సో వేరే వాళ్ళు ఏం చేస్తారంటే కొనేసి ఒక బ్లాగ్, ఒక టీవీలో మేము యూట్యూబ్ లో చూసి వ్యూస్ రానికి ఇవన్నీ చేసుకుంటారు. అవి మనం ఎంత ఫాస్ట్ చేస్తున్నాం అంత పోతున్నాయి. కొంతమంది బ్లాగులు పెట్టారు, వాళ్ళు ప్లాంట్ గా ఇల్లు తీసుకున్నారు, కార్లు తీసుకున్నారు, అందరు బాగున్నారు. మళ్ళీ వాళ్ళంతా వాళ్ళు ఉన్నా లేకున్నా బాగున్నారు అందరు. అందులో జబర్దస్త్ లో వచ్చిన పైసలు ల్యాండ్ల మీద పెట్టి కోటీశ్వర్లు అయిపోయిన వాళ్ళు ఉంటారు. అంటే పెద్ద అమౌంట్ వచ్చిన వాళ్ళు ఉంటారు. మాకెంత వస్తుంది? నాకు సెకండ్ కంటెస్టెంట్, థర్డ్ కంటెస్టెంట్ 4,000, 5,000, 6,000, మాక్సిమం 8,000-9,000 వస్తాయి. అంతకన్నా ఎక్కువ రావు. మనం ఎంత దాపెట్టుకున్నా నీ పైసలు నెలకల్లో అయిపోతాయి. ఎప్పుడో కల్లా మనకి ఏదైనా లక్షల్లో సంపాదన ఉంటే మాత్రం ల్యాండ్ కొని కోటీశ్వర్లు అయిన నాకు తెలిసి ఒక 2-3 ఉంటారు. అంతమంది లేరులే. మా నాలెడ్జ్, మంచి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు 3 ఉన్నారు మా దాంట్లో. వాళ్ళు డెఫినెట్ గా ల్యాండ్ లేకున్నారు, వాళ్ళు అట్లా సెట్ అయ్యారు. అప్పుడు మురళీమోహన్ గారు ఎట్లయితే సెట్ అయ్యారో అట్లా వాళ్ళు వీళ్ళు కూడా సెట్ అయ్యారు. వీళ్ళు మాకు సజెషన్స్ కూడా ఇస్తారు, ఇలా చేసుకోండి, మీ దగ్గర పైసలు ఉంటే ఇలా ఇన్వెస్ట్ చేయండి అని చెప్పి. ఎవరెవరు ఆ 3 మెంటర్స్? నేనైతే క్లియర్ కట్ అయితే నాకు సలహా ఇచ్చిన వ్యక్తి మా అదిరేబి గారు సలహా ఇచ్చారు నాకు. నేను ఫస్ట్ ల్యాండ్ కొంటప్పుడు ఆయన నాకు హెల్ప్ చేశారు. ఫస్ట్ ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ చాలా కష్టమైతే గుర్తుపెట్టుకో. ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ అయిపోయిన తర్వాత అన్ని ఫాస్ట్ గా అదే ఆయన ఫస్ట్ దానికి కొంచెం నాకు హెల్ప్ చేశాడు. నేను తీసుకున్న ల్యాండ్ తీసుకున్న తర్వాత వెంటనే ఆయనకు తెలియకుండానే ఇంకా నేను కొంచెం టక్ పని కొనేసాను. అంటే దూరంగా మనకు తక్కువకి వచ్చింది కొన్నాం, అది ఏదో ఒక రోజు పెరుగుతుంది కదా అది అని అట్లా తీసుకున్నా. ఆయన మంచి ఇప్పుడు నాలెడ్జ్ గా ఆలోచిస్తాడు ల్యాండ్స్ విషయం. ఇంకెవరు హెల్ప్ చేశారు? నాకు హెల్ప్ ఆయన చేశారు. ఇప్పుడు సడన్ గా ఫోన్ చేసి మాకు డబ్బులు అవసరం ఉంది అని మీరు అడిగితే ఇచ్చేవాళ్ళు జబర్దస్త్ టీమ్ లో గానీ బయట గానీ ఎవరు ఎక్కువ? నేను ఇంకా నాకు అసలు అవకాశం నేను అడగలేను, కానీ నేను ఒకటి క్లియర్ చెప్తా. మా జబర్దస్త్ గ్రూప్ ఉంటుంది ఒకటి. ఓకే. ఈ గ్రూప్ ఎటువంటిదంటే గత కరోనా నుంచి ఇప్పటిదాకా మా దాంట్లో చాలా మంది హెల్త్ ఇష్యూస్ లో ప్రాబ్లం అయిన వాళ్ళు, ఒక అభి గారు కానీ ఒక గెటప్ సీన్ గారు కానీ, వీళ్ళిద్దరు ఎప్పుడు ఏదన్నా కానీ టేక్ ఓవర్ తీసుకుంటారు. ప్రతి ఒక్కళ్ళ విషయంలో ఎవరైనా ప్రాబ్లం ఉందంటే ఒక చిన్న మెసేజ్ పెడతారు, వీళ్ళకి ఇది ఇట్లా ఇబ్బంది అంటే మీ ఇష్టం వచ్చినంత అన్న లోపు టక అన్ని స్క్రీన్ షాట్లు వచ్చేస్తాయి. అన్ని అంతమంది వాళ్ళ దగ్గర ఉన్నా లేకున్నా పాపం వాళ్ళు ఎక్కడి నుంచి ఇస్తారో తెలియదు కానీ అందరు హెల్ప్ చేస్తారు.
మా దగ్గర. అలాంటి హెల్ప్స్ చాలా అయినాయి మా దగ్గర. చాలా మంది కంటెస్టెంట్స్కు ఎవరైనా పెళ్లి ఉంది, అసలు అన్నోన్ పర్సన్స్ ఉంటారు. నా మిత్రుడు ఇట్లా లోపల హాస్పిటల్ ఉన్నాడు, అతనికి ట్రీట్మెంట్కి పైసలు అని చెప్పి కొంతమంది పెడతారు. వాళ్ళ మిత్రుడు కూడా ఎవరో తెలియదు, ఏదో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కోఆర్డినేటర్ అసిస్టెంట్ డైరెక్టర్ ఉంటాడు. అప్పట్లో నాకు హెల్ప్ చేశారు, కొంచెం మీతో వచ్చింది ఇవ్వండి అట్లా పెడితే చాలు. ఉన్నోళ్ళందరూ అప్పుడు హెల్ప్ చేస్తారు. అంటే జబర్దస్త్ వాళ్ళకి చేసినంత కాకుండా కానీ మినిమం హెల్ప్ చేస్తారు అన్నమాట. అట్లా జబర్దస్త్ వాళ్ళకి అయితే ఎక్కువ చేస్తారు. అట్లా మన దాంట్లో చాలా మంది హెల్ప్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. అదొకటి గ్యారంటీడ్ మాకు. ఏ కష్టమన్నా అంత సేఫ్గా ఉన్నారు. కరోనాలో కూడా అందరూ అట్నే హెల్ప్ చేశారు. అందరికి ఒకళ్ళు హెల్ప్ చేసుకోవడం, ఇక్కడ ఇరుక్కుపోయిన వాళ్ళకి అందరికి రేషన్ ఇవ్వడం అలాంటివి చేస్తున్నాం. స్కిట్లు కొట్టేయడము జబర్దస్త్ లో, అంటే వీళ్ళు మాట్లాడుకొని అదేం స్కిట్ అని తెలుసుకొని దానికన్నా మంచి స్కిట్ చేయాలి అని చెప్పేసి. అంటే ఏమైందంటే డైరెక్టర్ వచ్చి 6 మందిని కూర్చోబెట్టి మీలైనేంటి అడుగుతాడు అనమాట. స్పాట్లోనే అంటే మరి ఆ లైన్లు చెప్పిన తర్వాత ఇది బాగాలే అన్న మార్చి, ఇది బాగాలే మార్చి, ఇది బాగుంది, దీనికి కొంచెం కంటెంట్ చేయండి. డైరెక్టర్లు ఉంటారు, వాళ్ళు చెప్తారు, వాళ్ళు వెళ్ళిపోతారు. అంటే సేమ్ స్కిట్ వస్తేనే ఫస్ట్ డైరెక్టర్ ఆపేస్తాడు, వద్దంటాడు అనమాట. కొట్టేయడాలు ఉండదు. ఇది నా లైన్ అదే అన్ని ఉండదు అనమాట. ముందుగా ఇది ఇన్స్టాడు డైరెక్టర్ ఆల్రెడీ ఇది పలానా వాళ్ళు చెప్పారు కదా నువ్వు చేయొద్దు అంటాడు. అలా ఉంటుంది. కొట్టడాలు ఉండదు. ఎవరి టాలెంట్ అల్లదే, అందుకే కొత్త వస్తాయి. ఓకే, ముందే డిసైడ్ చేసుకుంటారు కాబట్టి ప్రాబ్లం ఉండదు. ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ వింటాడు, అసిస్టెంట్ డైరెక్టర్ నచ్చిన తర్వాత డైరెక్టర్ చెప్తాడు, డైరెక్టర్ విన్న తర్వాతనే అప్పుడు అది ఒకసారి రిహార్సల్ అవుతుంది. రిహార్సల్ బాగుంటేనే స్కిట్ ఎక్కుతుంది, లేకుంటే ఎక్కదు. ఇంకోటి మీరు చేసేటప్పుడు మీ స్కిట్ చూసి మీకే నవ్వు రావడం జరుగుతుంది, చాలా వస్తుంది. అది ఎట్లా కంట్రోల్ చేసుకుంటారు? కంట్రోల్ ఏం లేదు, నవ్వాలి. నవ్వొచ్చిన నవ్వుతూనే ముంగటోళ్ళు నవ్వుతారు. ఓకే, అంతే కదా. నువ్వు సీరియస్ గా ఉంటే వాళ్ళు నవ్వుతారు, నవ్వరు. నవ్వుతుంటే వాళ్ళే ఎందుకు నవ్వుతారని వాళ్ళు నవ్వుతారు. తర్వాత దాంట్లో అసలు విషయం తెలిస్తే ఇంకా నవ్వుతారు. కొన్ని సీరియస్ గానే యాక్ట్ చేయాల్సిన స్కిట్లు ఉంటాయి, కొన్ని ఉంటాయి ప్రాంక్ స్కిట్స్, ప్రాంక్ చేసినట్టు. మళ్ళీ అది మనకు చేసేటప్పుడు కూడా నవ్వు వస్తుంది, కంట్రోల్ చేసుకోవాలి. అంతే, అది అట్లా ఏడ్చినట్టు లోపల నవ్వు మళ్ళీ ఇట్లా చేయాలి మనం. అంతే, అది అలా లోపల వెళ్ళిపోతాయి. అరే వీడు ఏడుస్తున్నానని వాళ్ళు అనుకుంటా నవ్వుతుంటాం లోపల. మీరు యాక్టింగ్ స్కూల్ కి పోయి యాక్టింగ్ నేర్చుకున్నారా లేకపోతే ఎట్లా ప్రాక్టీస్ చేసి? సినిమాలు చూసా అన్ని, థియేటర్ సినిమాలు అన్ని. హీరోయిన్స్ విషయానికి వచ్చేసరికి మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? ఎవరితో అంటే ఎక్కువ క్లోజ్ గా మాట్లాడినరు కానీ వాళ్ళు అప్రోచ్ కానీ అట్లా హీరోస్ లాగా? అంటే హీరోయిన్ తోటి ఫేవరెట్ అంటే నాకు ఎప్పుడు చెప్పింది సౌందర్య గారే చెప్తాను. నాకు చాలా ఇష్టమైనది ఆమెతో. నేను సినిమా కూడా చేసిన 3 ముక్కలాట, అప్పుడు రాఘవేంద్రరావు గారి సినిమా. అప్పుడు ముగ్గురుతో చేశాను, రంభ గారు, రాశి గారు, సౌందర్య గారు. ఆ సినిమాలో అప్పుడు ఆ సినిమా ఒకటి మానవుడు జానవుడు అని కృష్ణ గారి సినిమా ఒకటి ఉంటుంది. అప్పుడు జస్ట్ కలిసిన, అప్పుడు యాక్టింగ్ లోకి రాలే, ఆమె జూనికి వెళ్ళి కలిసిన తర్వాత 3 ముక్కలాటకు అయితే మాట్లాడిన. తర్వాత ఆమె పోయిన తర్వాత చాలా బాధ అనిపించింది. అంత మంచి హీరోయిన్ నాకు మళ్ళీ తర్వాత నాకు తెలియదు, ఆమెతో యాక్ట్ చేసిన కాబట్టి. ఈ మధ్య కాలంలో అంటే నాకు రాశి కన్నా అంటే కొంచెం మంచిగా అనిపిస్తుంది. రాశి కన్నా ఎందుకంటే ఆమె అన్ని సినిమాలు పక్కన పెడితే సుప్రీం సినిమాలో మంచిగా అనిపిస్తుంది. సుప్రీంలో బెల్లం శ్రీదేవి అనే క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్లో అయితే ఒకప్పుడు రాధా గారు ఉంటుంది హీరోయిన్, మన రాధా అలా చేసింది అనమాట. అందుకు ఆమె అంటే ఇష్టం. తర్వాత చాలా మంది వచ్చారు నాకు పెద్దగా. ఇంకోటి జబర్దస్త్ లో ఒక ఈజ్ ని పట్టుకుంటారు, ఒక బాడీ లాంగ్వేజ్ అని ఒక ఈజ్ ని, అది ఎక్కడి నుంచి పట్టుకుంటారు? ఎట్లా అంటే అది ఉన్నా లేకుండా క్రియేట్ చేస్తారు. నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వు నీ మీద పని చేయాలి. అరే నువ్వు ల్యాగ్ ఎందుకు చేస్తున్నారని నేను అన్నారు అనుకో, ఇక అందరూ వచ్చి నేను ఒకటి ల్యాగ్ అని అనుకో, అన్న వచ్చి ల్యాగ్ అంటాడు, అక్క వచ్చి ల్యాగ్ అంటే అందరూ వచ్చి ల్యాగ్ అని అనుకుంటే ల్యాగ్ అంటే అయిపోతున్నావు ఆటోమేటిక్. ఇక నువ్వు వచ్చిన ల్యాగ్ గార్డ్ వచ్చిన నన్ను మొదలు పెట్టాను, నువ్వు ల్యాగ్ అవుతావు. ఓకే, అట్లా బిర్ది వచ్చేసి ఆటోమేటిక్ మాట ఏదైనా వాళ్ళు పనిచేసినప్పుడు ఒక బిర్ది ఇచ్చారంటే నీకు అయిపోతుంది అంతే. నాదేంది నాకు 5 ఉన్నాయి, నేను డైలాగ్ సరిగా చెప్పలేను. నథింగ్ నవీన్ ఓ దాంట్లో లత్కోర్ అని పిలిచాడు అన్న, లత్కోర్ నవీన్ అని వచ్చింది. అట్లా కొన్ని ఉన్నాయి నాకండి. చెప్పండి. నాన్ స్టాప్ నవీన్ అని వచ్చింది, మాట్లాడితే బాగా మాట్లాడతా ఆగని మళ్ళీ అనమాట. ఇలా ఉన్నాయి కొన్ని. ఫాస్ట్ ఫార్వర్డ్ కదండి, లాగ్ రాలేదు నాకు లక్కీగా. నథింగ్ నవీన్ వచ్చింది, లత్కోర్ నవీన్, అవి కొన్ని అట్లా వచ్చినమాట. కొన్ని బాధ అనిపించదా మరి? బాధ కనిపిస్తుంది కామెడీలో. మనం ఎప్పుడైతే మన మీద పని చేసుకుంటే చాలా ఎంజాయ్ చేస్తాను నేను అది. ఇప్పుడు అట్లా ఆయన మీద ఆయన పంచలేసి ఈ రోజు గ్రేట్ పేరు తెచ్చుకున్న వ్యక్తి సుధీర్. ఆయనకి ఎంత క్రేజ్ చేయాలా, మామూలు క్రేజ్ కాదు. ఎక్కువ మీరు ఎవరితో హ్యాంగ్ అవుట్ అవుతారు? బయటికి పోవడం కానీ ఎక్కడికైనా ఫోన్ చేసి రండి పోదాం అని చెప్పేసి అనేది ఎవరు ఎక్కువ క్లోజ్? నేను హ్యాంగ్ అవుట్ మనకు ఉండవు యాక్చువల్గా. ఏంటంటే అంత పెద్ద పొజిషన్లో నేను లేని, హ్యాంగ్ అవుట్ అంత పొజిషన్లో నేను చెప్పిన కదా, పైసలు అంటే ఇంట్లోకి పెడతా తప్ప నేను బయటలోకి పెట్టదని. కానీ ఈ మధ్య కాలంలో అయితే మాకు ఒక వ్యాన్ టీమ్ అని ఉంది. వ్యాన్ టీమ్ అంటే వి అంటే వినోద్, ఏ అంటే అప్పారావు, ఎన్ అంటే నవీన్. మేము ఏ ఈవెంట్స్ వెళ్ళినా మేము ముగ్గురం వెళ్తాం అనమాట. గత 3 సంవత్సరాల నుంచి కంటిన్యూ అవుతుంది. ఒకసారి బెంగళూరు వెళ్ళినప్పుడు ఈ పేరు పెట్టుకొని మేము స్టార్ట్ చేసాం వ్యాన్ టీమ్ అని. కంటిన్యూగా లాస్ట్ 2 years నుంచి మంచి బిజీగా ఉన్నాం. ఇవాళ కూడా నాకు 5 రోజుల తర్వాత వచ్చాను ఇవాళ ఇంటికి. నేను నా కార్ వేసుకొని పోతానంటాం బయటికి, అన్ని ఈవెంట్స్ చేసుకుంటాం వస్తాం. చిల్ అవుట్ అంటే వీళ్ళతో అవుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి. అది అప్పారావు గారు, వినోద్, నేను.
ఇప్పుడు ఇక్కడ రెగ్యులర్ ఫుడ్ వేరు, బయటకు పోయినప్పుడు కొన్ని కష్టాలు ఉంటది. ఎప్పుడైనా ఫుడ్ తిని ఫుడ్ పాయిజన్ అయినా కూడా స్టేజ్ మీదకి ఎక్కాల్సిన పరిస్థితుల్లో ఏమన్నా అట్లాంటివి? ఒక 2-3 సార్లు అయినాయి ఫుడ్ పాయిజన్. నాకే కాదు వేరేలో కూడా అవుతుంది. ఎందుకంటే నాన్ వెజ్ అని పోతాం చూసా, అక్కడ దెబ్బతింటుంది. నేను ఎక్కడ ఎట్లా ఉంటారో మనకు తెలియదు. మన దగ్గర కొంచెం క్లీన్ ఉంటుండొచ్చు, కానీ మనం ఏ ఊరికి పోతే ఆ ఊర్లో ఉంటుందా మంచిగా తెలియదు. అందుకే నాన్ వెజ్ తినొద్దు. మేము చెప్పాలంటే బయట పోతే వెజిటేరియన్ తింటే బాగుంటుంది. కక్కుర్తి పడి చేపల పులుసు ఆడుతారు, నాటుకోడి ఆడుతారు, ఇవన్నీ తింటాం. కథం వాళ్ళ ప్రతాపం మనకు సాయంత్రం చూపెడుతుంది మేము ఏంటనేది. తక్కువ. మీరు ఎప్పుడు అది నేర్చుకున్నారు? ఎప్పుడు నేర్చుకున్నట్టు ఒక అనుభవం కొడితేనే మనం నేర్చుకున్నాం. ఎప్పుడు నెల్లూరు చేపల పులుసు మన నన్ను బంద్ చేపించింది. అది ఒకసారి నెల్లూరు వెళ్ళి చేపల పులుసు తిన్నా. సాయంత్రం ఈవెంట్కి పోవాలా. నాయన ఆ ఈవెంట్ పోయిన తర్వాత ఇక చూడాలి మా పరిస్థితి ఎట్లుంటదిగా. పోయినా ఈవెంట్ అటెండ్ కాగలిగా? ఈవెంట్ అయితే అటెండ్ అయినా లేక ఏదో కొన్ని ప్రికాషన్ తీసుకొని అటెండ్ అయినా. ఫైనల్ గా ప్రొడ్యూసర్ షూటింగ్ విషయానికి వచ్చేసరికి కొందరు యాక్టర్స్ ప్రొడ్యూసర్ ని బాగా సతాస్తారు, కొందరు ప్రొడ్యూసర్ యాక్టర్స్ ని సతాస్తారు. అట్లాంటి సందర్భాలు ఏమైనా జరిగిందా? నేను ఎందుకంటే నేను చాలా రోజులు చాలా సినిమాలు కూడా అట్లా చేయలేను. ఏదో 1-2 days చేశాను కాబట్టి నాకు ఎప్పుడు కూడా ఇంటరాక్ట్ విత్ ప్రొడ్యూసర్స్ ఏం కాదు. ఏదంటే మేనేజర్ తోటి వాళ్ళే డబ్బులు ఇస్తారు, వాళ్ళే తీసుకుంటారు. మనకి ఎప్పుడు కాలే ఆ పని. నేను ఎందుకంటే ఇండస్ట్రీలో నమ్ముకొని వచ్చిన 95 నుంచి నేను ఇండస్ట్రీ బాగా ప్రేమిస్తే ఇక్కడ నాకంటూ ఎవ్వరు దుష్మనులు ఉండరు. ఎందుకంటే ప్రతి ప్రొడ్యూసర్ దేవుడే ఇక్కడ నాకు. సినిమా తీయకుంటే ఎంతో మంది వేస్ట్గా ఉంటాం మనం ఖాళీగా. అలాంటి ప్రొడ్యూసర్లు మంచిగా ఉండాలని కోరుకున్న వ్యక్తి నేను. ఎప్పుడు కూడా టైం వేస్ట్ చేయొద్దు వాళ్ళ దగ్గర. లేట్ పోతే వాళ్ళకి ఎన్ని పైసలు పోతాయని నాకు తెలుసు. ఎందుకంటే నేను 2-3 సినిమాలకు నేను ఎగ్జిక్యూటివ్ గా చేసిన. లేట్ వచ్చిన సందర్భాలు లేట్ గా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ చేసిన నేను. మీరు ఎగ్జిక్యూటివ్ చేసినప్పుడు ఎప్పుడు నేర్చుకున్నారు? ఎవరైనా లేట్ గా వస్తుంటే నాకు తెలుస్తుంటది ఎన్ని పైసలు పోతుంటది, ఏ నిమిషం ఎట్టపోతాయి మన పైసలు. సాయంత్రం 6 తర్వాత కూడా షూటింగ్ వెళ్తుంటే ఆ తర్వాత ఎన్ని పైసలు పోతాయని నాకు తెలుసు. తర్వాత ఊరికేనే అది కావాలి ఇది కావాలని టైం వేస్ట్ చేయను. అట్లా నేను కొన్ని నేర్చుకున్నా కాబట్టి వేరే వాళ్ళని కూడా ఇది చేయొద్దని నేను చెప్తాను. ప్రొడ్యూసర్ బాగుంటే మనం ఎప్పటికీ బాగుంటాం. ఆయన పైసలు పెట్టినవి ఆయనకు వస్తేనే మంచిది. సో నాకు ఎప్పుడు అలాంటి సందర్భం రాలే. నేను ఎప్పుడు కూడా ప్రొడ్యూసర్లని దేవుళ్ళగానే భావిస్తాను, డైరెక్టర్లు కూడా దేవుళ్ళగానే భావిస్తాను. ఎందుకంటే వాళ్ళిద్దరూ మంచి సినిమా తీస్తేనే ఇండస్ట్రీ ఇప్పుడు హ్యాపీగా కలకాలం పచ్చగా ఉంటుందని నేను కోరుకుంటాను. ఫైనల్ గా ఆడియన్స్ కి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఆడియన్స్ నేనేం చెప్తాను, నా మాట చెప్తే వాళ్ళు ఇన్నటోలే అయింది అని. ఏదో చిన్నోని మీ అందరిలో చాలా చిన్నోని, చిన్న బ్రేక్ వచ్చి ఈరోజు ఏదో నడుస్తుంది నా జీవితం. మీరు ఇంత మంచి ఆదరణ ఇస్తున్నారు నాకు చాలు. ఎక్కడ పోయినా గడ్డం నవ్విందని చెప్పి వచ్చి ఫోటోలు దిగుతుంటారు. కొంతమంది ఫోటోలు ఇవ్వకుండా ఏమనుకోవద్దు. కొన్ని టైంలలో మనం అక్కడ ఇవ్వలేకపోతున్నాం, వెళ్ళిపోతున్నాం పక్కకు. అప్పుడు నాకు కూడా బాధ అనిపిస్తుంది. మొన్న కూడా ఏడుపాయల దగ్గర పోయినా చాలా మందికి ఇచ్చిన 22 లక్షల మంది జనంలో పోతుంటే కొంతమందికి ఇచ్చిన, కొంతమంది ఇవ్వలేదు. నాకు బాధ అనిపించింది ఇవ్వకుంటే. అరే వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఎక్కడి నుంచో ఊర్లలో వచ్చిన వాళ్ళందరికీ కూడా క్షమాపణ కోరుకుంటా. ఎవరికైనా ఫోటో ఈగో అనుకోకండి, నాకు తప్పలేదు. ఎందుకంటే ఆ జనంలోంచి మనం బయటపడాలనేది అది చూసుకున్నాను. అట్లా చాలా సందర్భాలు వీళ్ళు ఇవ్వకుండా రియల్ గా క్షమించమని కోరుకుంటా. నా మోటో ఒకటే అండి, ప్రతి ఒక్కరి దగ్గర నా ఫోటో ఉండాలి, నా ఆటోగ్రాఫ్ ఉండాలనేది నాది. నేను ఎందుకు జనాలు నన్ను గుర్తుపట్టాలనే వచ్చిన. అందుకే నేను ఎక్కడ కూడా మాస్క్ వేసుకొని ఏం వేసుకొని ఇట్టనే తిరుగుతా. జనాలు నన్ను గుర్తుపడితే ఆనందమే వేరు మనకు. అరే నవీన్ వచ్చాను, నవీన్ గడ్డం నేను అంటే ఆ హ్యాపీనెస్ వేరే. అసలు వాళ్ళు లేదు నేను లేను. ప్రజలకు నేను చెప్పేంత గొప్పని కాదు. ఎప్పుడిట్నే ఆదరించండి. ఏదైనా మంచి సినిమా వచ్చి నాకు బ్రేక్ వచ్చిన రోజు అప్పుడు మీ ప్రేమ ఇంకెక్కువ చూపెట్టండి, నవీన్ కావాలని చెప్పండి. నెక్స్ట్ అప్కమింగ్ మూవీస్ కూడా అప్డేట్ చెప్పండి. ఇప్పుడు నేను నాకు 2-3 సినిమాలు మంచి మంచి వేషాలు ఇచ్చారు, వాళ్ళందరి గురించి చెప్పాలి. ఎందుకంటే ప్రతి సినిమా నాకు చాలా ఇంపార్టెంట్. వృషభ మూవీ రిలీజ్ కాబోతుంది. ఆయన ఉమాశంకర్ గారు ప్రొడ్యూసరు, కమలాకర్ గారు డైరెక్టరు. అండ్ ఈ సినిమా హీరో వచ్చి జీవన్. అంటే వాళ్ళు కాంతారా ముందు నుంచి తీస్తారు సినిమా. యాక్చువల్ చెప్పాలంటే సినిమా అట్లనే ఉంటుంది ఈ సినిమా కూడా. అంటే మనం ఇప్పుడు వృషభ అంటే మన శివుని ముంగట ఉన్న నంది ఉంటుంది కదా, వాటి గురించి అనమాట. సినిమా చాలా మంచి సినిమా, దేవుని భక్తి గల సినిమాది. యాక్చువల్గా 7th మార్చికి రిలీజ్ కాబోతుంది. మీరు ఖచ్చితంగా సినిమాని చూడండి. కొంచెం చిన్న ప్రొడ్యూసర్, చిన్న డైరెక్టర్లను కూడా ఎంకరేజ్ చేస్తే ఆ సినిమాలు కూడా హిట్ అవుతాయి. వృషభాన్ని థియేటర్లో చూడండి. ఆ తర్వాత వచ్చేసి రారాజు అని ఒక సినిమా రిలీజ్ కాబోతుంది. శివప్రసాద్ గారు డైరెక్టర్ దానికి. ఆ సినిమాను కూడా చూసి హిట్ చేయాలని కోరుకుంటున్నా. ఆయన 3 సినిమాలు రాబోతున్నాయి. ఆ 3 సినిమాలలో నేను యాక్ట్ చేశాను. రారాజు, వృషభ, రీసెంట్ గా రిలీజ్ అయిన డెవిల్ చైర్ అని మా అదిరేవి గారు హీరో చేశారు. అది రిలీజ్ అయిపోయింది. ఓటీటీలో వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా చూడండి, ఎంకరేజ్ చేయండి. ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి. ఇంకా పెద్ద సినిమాలు వచ్చి కింగ్ జాక్ క్వీన్ అనేది మన బ్యానర్ వచ్చేసి దసరా సినిమా వాళ్ళ. దాంట్లో ఒక నెగిటివ్ క్యారెక్టర్ ఇస్తున్న ముస్లిం గెటప్. అట్లాగే బెల్లంకొండ సీన్ గారిది హైందవ అనే సినిమా ఉంది, దాంట్లో ఒక నెగిటివ్ క్యారెక్టర్ ఇచ్చాను, బాగుంటుంది అది కూడా. అండ్ కళ్యాణ్ రామ్ గారిది నాకు తెలిసి వర్కింగ్ టైటిల్ రుద్ర ఏదో ఉన్నది, ఆ సినిమా కూడా రిలీజ్ కాబోతుంది. ఆ సినిమాలో కూడా నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు, చెప్పుకోదగ్గ క్యారెక్టర్. ఇంకా కొన్ని సినిమాలు చేసిన పేర్లు పెట్టలేరు. పెద్ద సినిమాలు ఉన్నాయి, కొన్ని చిన్న సినిమాలు కూడా ఉన్నాయి.
కొన్ని కొత్త కొత్త సినిమాలని అందరు సినిమాలు ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ రీసెంట్గా హాట్‌స్టార్లో కోబలి అని వచ్చింది, దానికి కూడా మంచి అప్లాజ్ వచ్చింది నాకు కోబలికి. అండ్ అలాగే మా అదిరేపి గారు డైరెక్షన్ చేసిన సినిమా చిరంజీవి, ఆహాలో తొండోలో స్ట్రీమింగ్ అవ్వబోతుంది, రాస్తారు హీరో, దాంట్లో ఫన్నీ క్యారెక్టర్ మళ్ళీ నాది, జబర్దస్త్లో నవీన్ చూసినట్టు ఉంటుంది మీకు ఇందులో. సో ఇవి నా రాబో సినిమాలు. మీరు త్వరలో అయితే వృషభ, రారాజు చూసి హిట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇంకోటి మీరు జబర్దస్త్ లో చాలా తక్కువ కనబడడానికి కారణం ఏంటి? జబర్దస్త్ తక్కువ కారణం మా అబ్బిగారు లేకపోవడం. నా అబ్బిగారు టీం ఉన్నప్పుడు నేను రెగ్యులర్గా ఆయనతోటే ఉన్నా. అబ్బిగారు వెళ్ళిపోయిన తర్వాత కొంచెం కష్టం, ఇబ్బంది పడ్డా, అంటే నా తప్పే అది. అబ్బిగారు వెళ్ళిపోయిన తర్వాత చాలా పెద్ద బ్లండర్ మిస్టేక్ వల్ల నా వల్ల అయింది అన్నమాట. ఒక మిస్టేక్ నేను చేసుకున్నా, దాని వల్లనే ఇదంతా అయింది. ఏ మిస్టేక్ చెప్పాలి? చాలా పెద్ద మిస్టేక్ అది చెప్తే మళ్ళీ ఎపిసోడ్ అవుతుంది. ఇప్పుడు అవన్నీ క్లియర్ అయిపోయినాయి, యాక్చువల్గా ఎవ్రీథింగ్ క్లియర్, ఇప్పుడు అంతా బాగానే ఉంది. ఆ తర్వాత నేను రాకేష్ గారి టీంలో చేశాను. ఎక్స్ట్రా జబర్దస్త్ అనేది తీసేసిన తర్వాత మేము ఎవరు లేమన్నమాట ఇప్పుడు అక్కడ. సో మేము అప్రోచ్ అవుతున్నాం, వేరే టీంలో ఏమైనా ఆపర్చునిటీ వాళ్ళు ఎప్పుడు కూడా మమ్మల్ని వద్దని లేరు, మళ్ళీ ఏ రోజైనా వెల్కమే. అందుకే మధ్య మధ్యలో మిమ్మల్ని అందరూ మర్చిపోకుండా శ్రీదేవి డ్రామా కంపెనీలో పెట్టుకుంటారు, అందులో ఎపిసోడ్లు ఇస్తూనే ఉన్నారు. సో మళ్ళీ త్వరలోనే నేను జబర్దస్త్ వస్తాను, రాకపోవడం అనేది ఏం లేదు. డెఫినెట్ మంచి టీం తోటి మళ్ళీ వచ్చి మిమ్మల్ని అలరిస్తాను ఖచ్చితంగా. నేను ఎప్పటికీ నా లైఫ్ లో మర్చిపోయింది జబర్దస్త్, అనుభవించిన రాజా, శ్రీదేవి డ్రామా కంపెనీ, మళ్ళీ సంస్థ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారా ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్.